రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ లాంగ్ టర్మ్ వార్ అనే మాటని ఇప్పుడు ఎందుకు యూజ్ చేశారు? పాకిస్తాన్ ఫోకస్ అంతా కూడాను 7 రోజులు మనం ఎలా బతకాలి, 7 రోజులు మనం భారతదేశంలో ఎలా యుద్ధం చేయాలి, వాళ్ళ ఫోకస్ అంతా పిఎసి కామ్రా ఇంకో 2-3 గంటల్లో ఉండదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది. పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు రైట్ నౌ ఇమ్మీడియట్ గా వెళ్ళి భారతదేశం ముందర సరెండర్ అవ్వండి అని చైనా ఒత్తిడి తీసుకొచ్చింది. తైవాన్ భారత సపోర్ట్ ని చాలా రోజుల నుంచి ఆశిస్తోంది. ఇప్పుడు మనం ఆ సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నాం. చైనాకి ఇప్పుడు నిజంగా ఒళ్ళు మండిపోయే మూమెంట్ ఏమో కదా ఇది. అసలు ఒక రకంగా చెప్పాలంటే బర్నాల్ మూమెంట్ లాంటిది. మరి చైనా పాకిస్తాన్ వాడుకొని మనం వ్యతిరేకంగా ఇన్ని చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు? మనం తయారు చేసినటువంటి లేదా మనం యూజ్ చేస్తున్నటువంటి డ్రోన్స్ ని హ్యాక్ చేయమని కొంతమంది సివిలియన్ హ్యాకర్స్ ని ఆర్మీ అడిగింది అండ్ వాళ్ళు హ్యాక్ చేయలేని పరిస్థితి వచ్చింది. ఒక అద్భుతమైనటువంటి ఆడిటింగ్ ప్రాసెస్ కింద నేను భావిస్తాను. అర్జన్ సింగ్ అన్న ఒక మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్సే కాదు, ఆయన ఒక లెజెండ్, భారతీయ లెజెండ్. నభూతో నభవిష్యత్తి అని మనకు ఒక సామెత కూడా ఉంటుంది. మనకు ఇంతవరకు ఆయన ముందర ఎవరు లేరు, ఇప్పటి వరకు అయితే ఆయన రిప్లేస్ చేసిన వాళ్ళు లేరు ఎవరు. నమస్తే, వెల్కమ్ టు క్షాత్రం. రక్షణ రంగానికి సంబంధించి ప్రతి వారం అనేక పరిణామాల గురించి, రక్షణ రంగంలో జరుగుతున్నటువంటి కీలక ఆవిష్కరణల గురించి, సంస్కరణల గురించి ప్రతి వారం మీకు అనేక విషయాల్ని అందించేటువంటి చర్చా కార్యక్రమం క్షాత్రం ఈ వారం కూడా 88వ ఎపిసోడ్ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ వారంలో జరిగిన కీలకమైనటువంటి అంశాల గురించి విశ్లేషించేందుకు మనతో ఉన్నారు రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ వ్యవహారాల విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సాయి. నమస్తే సార్. ఈ వారం మన ఎపిసోడ్ లోకి వెళదాం సార్. 88వ ఎపిసోడ్ ఇది. యాక్చువల్లీ 88వ ఎపిసోడ్ గత వారం మనం అందించాల్సింది ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రేక్షకులకు ఆ ఎపిసోడ్ ని అందించలేకపోయాము. ఈ వారం 88వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అవుతాము. ఎస్, ఫస్ట్ అంశము రాజ్నాథ్ సింగ్ గారు ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మనం ప్రతిసారి డిస్కస్ చేస్తూనే ఉన్నాము. పదే పదే మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావన చేయడము, పాకిస్తాన్ విషయంలో ప్రస్తావన చేయడము, మనం ఇంతకుముందు సర్ క్రీక్ విషయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక రీసెంట్ గా ఇంకొక వ్యాఖ్య కూడా చేశారు ఆయన. ఆపరేషన్ సింధూర్ సమయంలో మేము భారతదేశము లాంగ్ టర్మ్ వార్ కి సిద్ధంగా ఉంది, అంటే దీర్ఘకాలపు యుద్ధాన్ని చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇప్పుడు కూడా మేము సన్నద్ధంగా ఉన్నాము. ఆపరేషన్ సింధూర్ టైంకి ఇప్పటికీ ఇంకా మేము చాలా ఎక్విప్ అయ్యాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ లో గగ్గోలు మొదలైంది. పాకిస్తాన్ లో ఏమేం జరుగుతుంది అవన్నీ మీరు డీటెయిల్స్ చెప్పండి. రాజ్నాథ్ సింగ్ గారు ఆపరేషన్ సింధూర్ టైంలో ఆ లాంగ్ టర్మ్ వార్ అనే మాటని ఇప్పుడు ఎందుకు యూజ్ చేశారు? ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తుంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగుతోంది. ఇప్పుడు ఈవెన్ ఇరాన్ యుద్ధం ఇది ఎన్ని రోజులు పోతుందో తెలియని ఒక సందిగ్ధత ఉంది. యుద్ధాల సమయం కాదు అని చెప్పేటువంటి సందర్భంలో దీర్ఘకాలిక యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడాన్ని ఎలా చూడాలి? ఎందుకంటే మోదీ గారేమో అసలు యుద్ధాలకు సమయమే కాదంటున్నారు. సో దీని మీద పాకిస్తాన్ లో వస్తున్నటువంటి రియాక్షన్స్ ఏంటి, ఒకసారి మీ విశ్లేషణ చెప్తారా సార్? అంటే మనకు మోదీ గారు ఇంకో విషయం కూడా చెప్పారు. ఇది యుద్ధాల సమయం కాదు, కానీ ఇది టెర్రరిజం సమయం కూడా కాదు అని చెప్పారు. అవి టెర్రరిజం చేసిన వాళ్ళని దండించక తప్పదు అని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. యుద్ధం మొదలు పెట్టడం ఎవరైనా చాలా సునాయాసంగా చేయొచ్చు, కానీ యుద్ధం ఏ దిశగా వెళ్తుంది, ఎక్కడ ఇది అంతమవుతుంది అని చెప్పడం చాలా చాలా కష్టం. అమెరికా లాంటి సూపర్ పవర్ ఈరోజు ఇరాన్ యుద్ధంలో ఎలా ఇరుక్కుందో చూస్తాం. గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో ఎలా ఇరుక్కుందో చూసాం. వియట్నాం యుద్ధం అదే పరిస్థితి. మనకు అమెరికా ఎన్నో యుద్ధాలలో కొన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసి వాళ్ళ ఎకానమీ దానివల్ల ఎంత దెబ్బతినిందో చూస్తాం. ఈరోజు $39 ట్రిలియన్ అప్పు ఈరోజు అమెరికాకు ఉంది. ఈరోజు ఎగ్జిట్ ప్లాన్ ఇరాన్ కి సంబంధించి కనిపించట్లేదు ఎవరికి కూడా. డొనాల్డ్ ట్రంప్ ఏదో విధంగా ఇరాన్ తల ఉంచి ఇరాన్ దాసోహం అన్న దిశగా ఏదో ఒకటి చేద్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా ఇరాన్ ససేమిరా అంటాం. అంత దెబ్బలు తిన్నటువంటి ఇరాన్ ఒక చిన్న, అంటే భారతదేశంతో పోల్చి చూస్తే ఇరాన్ చాలా తక్కువ శక్తి ఉన్నటువంటి దేశం. అటువంటి దేశమే ఒక సూపర్ పవర్ అమెరికాని ఇంతకాలం ఆపగలుగుతోంది. అమెరికా యుద్ధాన్ని అంతం చెయ్యలేనటువంటి పరిస్థితి వస్తుంది అంటే కనుక మరి ఎటువంటి పరిస్థితులు పెడతాం మనకు తెలియదు. అలాగే పాకిస్తాన్ తక్కువ తిన్న దేశమేం కాదు. ప్రపంచంలో 7వ 8వ స్థానంలో ఉన్నటువంటి
పెద్ద సైనిక శక్తి అది. వాళ్ళ దేశాన్ని మొత్తం కొల్లగొట్టి సైన్యానికి ఇస్తున్నటువంటి బడ్జెట్లన్నీ కూడా సైన్యానికి ఇస్తున్న విషయం మనకు తెలుసు. కాబట్టి అటువంటి సైన్యంతో యుద్ధం చేసినప్పుడు దీర్ఘకాలీనంగా యుద్ధం జరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైపెచ్చు దీన్ని ఒక ల్యాబొరేటరీగా వాడుకుని అమెరికా, చైనా వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పాకిస్తాన్కి ఆర్మ్స్ అండ్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తూ పోయారంటే కనుక మనం పాకిస్తాన్తో యుద్ధం చేయము, టర్కీ, చైనా, అమెరికాతో యుద్ధం చేస్తుంటాం వయా పాకిస్తాన్. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఫ్యాక్టర్ చేశారు. ఇన్ఫాక్ట్ పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారి స్పీచ్ లో ఆయన ఏం చెప్పారంటే, పహల్గామ్ ఘటన జరిగిన తర్వాత నేను త్రివిధ దళాలు, తర్వాత డిఫెన్స్ సెక్రటరీ వీళ్ళందరినీ కలిసి చర్చించినప్పుడు ఆపరేషన్ చేయాలి, ఆపరేషన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని అడిగాను. నేను సిద్ధంగా ఉన్నాం సార్ అని వాళ్ళు చెప్పారు. దాంట్లో సిద్ధంగా ఉండడం అంటే ఏంటి, దాన్ని ఎస్కలేట్ అవుతూ పోతే కనుక దానికి సిద్ధంగా ఉన్నామని అర్థం. అది దానికోసం అని చెప్పేసి చాలా సుదీర్ఘంగా చర్చలు జరిగినాయి. ఎప్పుడైతే నేను కన్విన్స్ అయ్యానో ఈ త్రివిధ దళాలు తర్వాత వీళ్ళందరూ కలిసి మన కెపాసిటీ ఏంటి, మనం ఎలా దీర్ఘకాలీన యుద్ధాన్ని తట్టుకోగలము అన్నటువంటి భరోసా ఇచ్చిన తర్వాతనే ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ ఆపరేషన్ గురించి చెప్పాము. మేము దాని తర్వాత అందరికి తెలిసిన విషయమే అని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ప్లస్ ఇంకా దాంట్లో ఇంకొక చాలా కీలకమైన విషయం చెప్పారు. యుద్ధము మా షరతుల మీద, మా టైం లైన్స్ మీద మేము ఆపాము, మాకు ఏదో బలహీనత వల్ల మేము ఆపలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. మేము ఆపదలుచుకున్నాం కాబట్టి మేము ఆపాము. మా టార్గెట్ టెర్రరిస్ట్ క్యాంపులను కొట్టడము, దాని తర్వాత పాకిస్తాన్ ఎస్కలేట్ చేసింది, మేము ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్ళాం. కానీ మా టర్మ్స్ మీద ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ మా చేతిలోనే ఉంది అని చాలా స్పష్టంగా చెప్పారు. దాంట్లో ఇంకొక విషయం ఏం చెప్పారంటే, అప్పటికి ఇప్పటికి సంవత్సరంలో ఇంకా మా కెపాసిటీ బాగా పెంచుకున్నాము. మళ్ళీ కనుక యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితి వస్తే దీర్ఘకాలీన యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. దానికి ఇంకా మా కెపాసిటీ పెరిగింది, ఇంకా మేము యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తారు. దీనికి కాంట్రాస్ట్ చేసి చూస్తే కనుక పాకిస్తాన్ యొక్క స్ట్రాటజీ అంతా ఏంటంటే కనుక మాక్సిమం అంటే 5 రోజుల నుంచి 7 రోజుల మించి యుద్ధం జరగకూడదు. 5-6 రోజుల లోపల ప్రపంచంలో ఎవరో వచ్చి యుద్ధాన్ని ఆపేస్తారు. అమెరికానో, చైనానో, సౌదీ అరేబియా, యుఏఈ, యూరోప్, రష్యానో ఎవరో వచ్చి ఆపేస్తారు. ఎందుకు? 2 న్యూక్లియర్ పవర్ దేశాలు యుద్ధం చేస్తున్నప్పుడు న్యూక్లియర్ యుద్ధానికి ఆ దిశగా వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రపంచం 5-6 రోజుల కంటే ఎక్కువ యుద్ధాన్ని కొనసాగించరు, ఆపేస్తారు. కాబట్టి పాకిస్తాన్ ఫోకస్ అంతా కూడాను 7 రోజులు మనం ఎలా బతకాలి, 7 రోజులు మనం భారతదేశంలో ఎలా యుద్ధం చేయాలి, వాళ్ళ ఫోకస్ అంతా అది. మనం ఏంటి, దీర్ఘకాలీన యుద్ధం. ఆల్రెడీ ఇందాక నువ్వు చెప్పినట్లు మనకు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎలా జరిగింది, గాజా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో ఇజ్రాయెల్ ఎంత పోరాటం చేసింది, ఇవన్నీ మన ముందర ఉన్నాయి. కాబట్టి దానికి సిద్ధంగా ఉన్నాం. దానికి సిద్ధంగా ఉండడం అంటే ఏంటి అర్థం? సైన్యం ఒకటే కాదు, మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనకాల ఉన్నటువంటి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా తయారుగా ఉండాలి. అది రాజ్నాథ్ సింగ్ గారు ఆ స్పీచ్ లో చెప్పారు. డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నార్మల్ గా మనం ప్రొడ్యూస్ చేసేది ఒక ఎత్తు అయితే, యుద్ధ సమయంలో యుద్ధ ప్రాతిపదికన ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ నిరూపించారు అని చెప్పారు. అంటే మన పబ్లిక్ సెక్టర్ కావచ్చు, ప్రైవేట్ సెక్టర్ రంగం కావచ్చు, ఇద్దరు కూడాను ప్రొడక్షన్ ని స్కేలప్ చేయగలిగారు. కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేయాల్సిన అవసరం వచ్చినా దానికి సిద్ధంగా మన మొత్తం స్ట్రక్చర్స్ తయారైనాయి అని చెప్తున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్స్ అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి రియాలిటీ చెక్స్ జరిగినాయి అక్కడ. చాలా కీలకంగా ఆయన ఏం చెప్పారంటే, మనకు థియేటర్ కమాండ్స్ లేవు. మనకు థియేటర్ కమాండ్స్ లేకపోయినా కానీ కూడా త్రివిధ దళాలు కూడాను చాలా అద్భుతంగా కోఆర్డినేషన్ చేసుకుని వాళ్ళు యుద్ధం చేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక థియేటర్ కమాండ్ లాగానే పనిచేశారు. వాళ్ళు ఎక్కడ కూడాను కాన్ఫ్లిక్ట్స్ లేవు. ఎవరు ఏ థియేటర్లో ఎవరు ఏ యాక్షన్ చేయాలి అన్నది చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా వాళ్ళ ప్రోటోకాల్స్ అన్ని పెట్టుకున్నారు. చాలా అద్భుతంగా చేశారు వీళ్ళు అని చెప్పి ఆయన చెప్పారు. సో కాబట్టి ఈ అంశాలన్నీ కూడాను, ఒకటేమో పోస్ట్ మార్టం, ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగింది అని సంవత్సరం అయింది. కాబట్టి ఎందుకంటే మొన్ననే జస్ట్ వారం క్రితమే మనకు దాని మొదటి సంవత్సరం యానివర్సరీ అయింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక ఆత్మావలోకనం అనుకుందాం. అలాగే ముందు రాబోయే యుద్ధానికి మనం ఎంత సన్నద్ధంగా ఉన్నాం అన్నట్టు వార్నింగ్, 2 కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చారు. అంటే మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తామని ఆయన ఏం చెప్పలేదు. కానీ ఒకవేళ యుద్ధం వస్తే, దీర్ఘకాలంగా యుద్ధం చేయాల్సి వచ్చే పరిస్థితులు వస్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. పాకిస్తాన్లో ఒక అలజడి మొదలైంది. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు ఇంకా దాన్ని కథలుగా చెప్పేస్తున్నారు. అక్కడ భారతదేశం S-400 బికానేర్, బార్మేర్ ఈ ప్రాంతం రాజస్థాన్ ప్రాంతంలో షిఫ్ట్ చేశారు. వాళ్ళ సైనిక దళాలన్నీ కూడా ఇక్కడికి బార్డర్ ఏరియాస్కి వస్తున్నాయి. సో అందుకని అప్రమత్తంగా ఉండాలి, ఎప్పుడు వీళ్ళు అటాక్ చేస్తారో తెలియదు,
మనమేమో ఈరోజు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము, మనకు చమురు రావట్లేదు గల్ఫ్ నుంచి, మన ఎకానమీ దెబ్బతినింది, మనం అన్ని కోతలు పెట్టుకున్నాము, 4 రోజులే వర్క్ అంటున్నాము, పెట్రోల్ డీజిల్ కొరత మనకుంది, ఇదే అదను చూసుకొని భారతదేశం మన మీద దాడి చేస్తుంది అని అక్కడ భయం పట్టుకుంది ఆ దేశం. విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి రాజ్నాథ్ సింగ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా. కానీ ఎక్కడ కూడా రాజ్నాథ్ సింగ్ గారు మేము మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తామని చెప్పలేదు. కానీ భారతదేశపు అఫీషియల్ స్టాండ్ ఆపరేషన్ సింధూర్ మేము ఆపలేదు అని చెప్పినటువంటి స్టేట్మెంట్ మళ్ళీ ఆయన చెప్పారు. ఆపరేషన్ సింధూర్ పాజ్ చేశాం కానీ దాన్ని ఎండ్ చేయలేదు, దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయలేదు అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకో ఘటన జరిగితే మళ్ళీ దాన్ని కొట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. అంటే దీంట్లో చాలా అంశాలు కీలకంగా, ఒకటి మన సైనిక దళాలు దీర్ఘకాలీనంగా యుద్ధం చేయడానికి ఎంత సన్నద్ధంగా ఉన్నాయి, వాళ్ళ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా వార్ గేమింగ్స్ అయిపోయినాయి. ఒకటి. రెండు, మన డిఫెన్స్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఆత్మనిర్భరత అన్నది గత 10-12 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా గుణం చూపిస్తున్నాయి. స్కేలప్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉన్నది. రెండు. మూడు, న్యూక్లియర్ బ్లాక్మెయిల్ లాంటివి తట్టుకుని ప్రత్యామ్నాయాలుగా మనం అంటే న్యూక్లియర్ యుద్ధం రాకుండా ఏం చేయగలమో అవన్నీ చేసేటువంటి కెపాసిటీ మనకు ఉంది. ప్లస్ కీలకంగా ఈ త్రివిధ దళాలన్నీ కూడాను చాలా అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నాయి. టెక్నాలజీని వాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేను చాలా చెప్పాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఫోర్సెస్ లో వాడుతున్నాము, దానివల్ల మనకు చాలా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పాను. సో ఈ కీలకమైన అంశాలు చెబుతూ మధ్యలో ఆయన ఏమన్నారంటే డాట్ 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 అని వదిలేశారు. అంటే తర్వాత ఏం జరుగుతుందో మీకు నేను చెప్పక్కర్లేదు, మీకు అందరూ తెలుసు అన్నట్టు వదిలేశారు. అంటే నెక్స్ట్ టైం ఒకవేళ పాకిస్తాన్తో ఏమైనా ఇటువంటి యుద్ధాలు లాంటివి ఏమైనా వస్తే కనుక పరిస్థితి వేరే స్థాయిలో ఉండబోతోంది అన్న సంకేతం ఆయన ఇచ్చారు. అందుకనే పాకిస్తాన్లో ఈరోజు ఒక విధమైనటువంటి ప్రకంపనలు ఉన్నాయి. దీనికి తోడు రష్యా అనౌన్స్ చేసింది మే మొదటి వారంలో 4వ బ్యాటరీ S-400ని భారతదేశానికి సప్లై చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇది హుటాహుటిన భారతదేశం తెచ్చుకుంటోంది, పాకిస్తాన్కి నెక్స్ట్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏదో విధంగా మనం డొనాల్డ్ ట్రంప్ ని బతిమలాడి భారతదేశం మన మీద అటాక్ అవ్వకుండా ఆపేటువంటి ఈరోజు మనకి ఇన్ఫ్లుయెన్స్ వైట్ హౌస్ లో ఉంది కాబట్టి దాన్ని వాడుకోబోతున్నామంటే వాళ్ళు ప్రగల్భాలు పలుకుతుంటారు. సో ఇది అక్కడ జరుగుతున్నటువంటి విషయం అది. బట్ ఆయన స్టేట్మెంట్ లో ఈ క్లారిటీ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి సరే, పాకిస్తాన్ ఎప్పుడు ఏం చేస్తుందో మనకు తెలియదు. అసీం మునీర్ ఇస్తున్న స్టేట్మెంట్స్ అన్ని కూడా చాలా ఒక కంట్రోవర్షియల్ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. ఈసారి ఈస్ట్ నుంచి కొడతానన్నాడు ఆయన. ఈస్ట్ నుంచి కొడతానంటే కనుక మనకు అజిత్ దోవల్ గారి చలవ వల్ల అక్కడ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ లో 100 పైచీలకు వాళ్ళ ఆఫీసర్లు అందరినీ అరెస్ట్ చేశారు, ఐఎస్ఐ లింక్స్ ఉన్నటువంటి వాళ్ళని. అటు నుంచి వచ్చేటువంటి ముప్పు ఏదైతే ఉందో దానిని నివారించే దిశగా భారతదేశం చాలా సీరియస్ గా పనిచేస్తోంది. కానీ ఒక దాడి మనకు ఎంత ప్రయత్నం చేసినా ఒక దాడి అంటూ జరిగితే కనుక దాని రెస్పాన్స్ కు సంబంధించి చాలా క్లియర్ గా ఉన్నామన్న మెసేజ్ రాజ్నాథ్ సింగ్ గారి స్పీచ్ ఈ రోజు పాకిస్తాన్ వెళ్ళి వాళ్ళలాగా బెదిరింపులు అరుపులు లేవు, క్లియర్ కట్ మెసేజ్. మేము షార్ట్ టర్మ్ యుద్ధం కాదు, మీరులాగా వారం రోజుల యుద్ధం కాదు, కొన్ని సంవత్సరాలు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మేము. ఆ మొత్తం స్ట్రక్చర్స్, ఆ ప్రోటోకాల్స్, ఆ కోఆర్డినేషన్స్, ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ అన్ని కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మెసేజ్ ఇచ్చారు. సూపర్ సార్, సూపర్ సార్. ఇక ఇది ఒకవైపు ఆపరేషన్ సింధూర్ గురించి రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడిన మాట ఒకవైపు అయితే, ఇంకో భయం కూడా ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. పిఎసి కామ్రా వాళ్ళ పాకిస్తాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో ఆ కాంప్లెక్స్ కామ్రాకి సంబంధించి అక్కడే JF-17 ఫైటర్ జెట్స్ ని తయారు చేస్తారు, చైనాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ ని. నిజానికి JF-17 ఫైటర్ జెట్స్ ని కొనుక్కోవాలంటే గనక ఎక్కడ ఈ పిఎస్సి కామ్రా ప్రదేశం పైన మన భారతదేశం దాడి చేస్తుందో అన్న భయంతో చాలా మంది ఆర్డర్స్ ప్లేస్ చేయట్లేదు అని వార్తా కథనాలు వస్తున్నాయి సార్. ఒకసారి దాని గురించిన వివరాలు కూడా చెప్తారా? నిజంగానే అంటే అఫ్ కోర్స్ వాళ్ళ చైనాకి సంబంధించినటువంటి JF-17 కొనుక్కునే వాళ్ళు ఎవరు, కొనుక్కోవాలనుకున్నప్పుడు భారత్ దాడి చేస్తుంది అన్న భయంతో ఆర్డర్స్ ఆగిపోవడం ఏంటి? నిజంగా అంత సీరియస్ సిచ్యువేషన్ ఇవాళ వాళ్ళు ఫేస్ చేస్తున్నట్టుగానే మనం భావించాలా? ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ డిక్లేర్ అవ్వకుండా ఉంటే కనుక బహుశా నెక్స్ట్ టార్గెట్ పిఎస్సి కామ్రా ఉండేది. ఇది చైనీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళ శాటిలైట్స్ పసిగట్టి వాళ్ళు పాకిస్తాన్కి చెప్పారు, భారతదేశం పిఎస్సి కామ్రాని టార్గెట్ చేయడానికి వాళ్ళ ప్యాకేజ్ తయారు చేశారు,
ప్యాకేజ్ అంటే ఏదో మనం డబ్బాలో ఉన్న ప్యాకేజ్ కాదు. ప్యాకేజ్ అంటే ఎయిర్ క్రాఫ్ట్స్, ఏవి ముందర వెళ్తాయి, ఏవి తర్వాత వెళ్తాయి, ఏవి కవర్ ఇస్తాయి, సెక్యూరిటీ ఇస్తాయి, ఏవి టార్గెట్ సెట్ చేస్తాయి, ఏవి ఫైరింగ్ చేస్తాయి, ఏవి డికాయిస్ గా వెళ్తాయి. ఇవి వస్తున్నట్టు మీరు ఇదేదో అటాక్ చేయడానికి వచ్చిందని అటు వెళ్ళిపోతే వెనక నుంచి ఇంకోటి వచ్చి కొడుతుంది. ఈ మొత్తం ఈ స్కీమ్ అంతా ఆల్రెడీ సిద్ధం చేసింది భారతదేశము. పిఎసి కామ్రా ఇంకో 2-3 గంటల్లో ఉండదు అని చైనా వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి వార్నింగ్ ఇచ్చి ఇప్పుడు రైట్ నౌ ఇమ్మీడియట్ గా వెళ్ళి భారతదేశం ముందర సరెండర్ అవ్వండి అని చైనా ఒత్తిడి తీసుకొచ్చింది. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి వల్ల వాళ్ళు ఏం సరెండర్ అవ్వలేదు. డొనాల్డ్ ట్రంప్ వచ్చి ఏం దాంట్లో జోక్యం చేసుకోలేదు. డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో కానీ పాకిస్తాన్తో మాట్లాడలేదు. మార్కో రూబియోను జేడీ వ్యాన్స్ ఏదో మాట్లాడారు కానీ దానివల్ల ఎవరు పట్టించుకోలేదు. మోదీ గారే చాలా లైట్ తీసుకున్నారు. నేనేదో బిజీగా ఉన్నాను, జేడీ వ్యాన్స్ ఫోన్ వచ్చిందంట, మిస్డ్ కాల్, నేను చూడలేదు, నేను అంతా అయిన తర్వాత ఎప్పుడో సాయంత్రం మళ్ళీ మాట్లాడాను, చెప్పి ఏంటి అని అడిగాను నేను. మోదీ గారు స్టేట్మెంట్ మనం విన్నాం, మనం ఈవెన్ పార్లమెంట్ సాక్షిగా కూడా చెప్పారు. పాకిస్తాన్ అదే పరిస్థితి. కీలకంగా ఈ పిఎసి కామ్రా మీద భారతదేశం దాడి ప్లాన్ చేసింది కాబట్టి చైనా ఒత్తిడి వల్ల అది ఆపగలిగారు. ఈరోజు చైనా పాకిస్తాన్ వాడుకుని వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నారు. పిఎసి కామ్రా లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి JF-10C, JF-17 ఈరోజు మార్కెట్లో చాలా దేశాలకు అమ్ముతున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ లాటిన్ అమెరికాలో అమ్ముతున్నారు వాళ్ళు, అలాగే మియన్మార్కి అమ్మారు వాళ్ళు, మనకు ఆఫ్రికాలో అమ్ముతున్నారు. అసీమ్ మునీర్ లిబియాకి వెళ్ళొచ్చాడు. లిబియాలో 2 ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ. ఒక ప్రభుత్వం వెస్టర్న్ దేశాలు రికగ్నైజ్ చేసేటువంటి ట్రిపోలీలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటైతే, దాన్ని అపోజ్ చేస్తున్నటువంటి ఇంకొక వర్గం ఏదైతే మనకు బెంగాజీలో ఉందో ఆ ప్రభుత్వానికి, అంటే సో కాల్డ్ ఫ్యాక్షన్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఎయిర్ క్రాఫ్ట్ అమ్మడానికి వెళ్ళొచ్చి మాట్లాడి డీల్ కుదుర్చుకొని వచ్చాడు. అలాగే ఆఫ్రికాలో ఇంకొన్ని దేశాలు కూడా వీళ్ళు అమ్మే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ క్రమేపీ బయటికి రాగానే ఇప్పుడు ఆ దేశాలు ఏ దేశాలు కొనాలి పాకిస్తాన్ నుంచి అనుకుంటున్నాయో, అఫ్కోర్స్ ఇది చైనీస్ ఎక్విప్మెంట్, చైనీస్ టెక్నాలజీ, చైనీస్ ఎక్విప్మెంటే వీళ్ళు స్క్రూలు నట్లు బోల్ట్ పెట్టి మేడ్ ఇన్ పాకిస్తాన్ బోర్డు పెట్టి అమ్ముతున్నారు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు పొటెన్షియల్ కొనాలి అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడాను భారతదేశం పాకిస్తాన్ మధ్యలో నెక్స్ట్ యుద్ధం జరిగితే పిఎసి కామ్రా మొదటి టార్గెట్ అవ్వబోతోంది. కాబట్టి మనం వీళ్ళ దగ్గర కొన్న ఎయిర్ క్రాఫ్ట్ స్పేర్ పార్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సర్వీసింగ్ ఎక్కడి నుంచి అవుతుంది, ఏమైనా ఇబ్బందులు వస్తే కనుక ఎవరు మనల్ని పట్టించుకుంటారు. కాబట్టి చాలా రిస్క్ తో కూడినటువంటిది, కొనకూడదు అని నిర్ణయించారు. అంటే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఇంపాక్ట్ ఏంటో మనం సంవత్సరం తర్వాత ఇంకా చూస్తున్నాం. అప్పుడు కొట్టిన దాడి వేరే, వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ ఎన్ని దెబ్బతిన్నాయి, వాళ్ళ ఎంత నష్టాలు వచ్చినాయి, వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ ఎన్ని కూలిపోయినాయి, ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ ఇండస్ట్రీ మీద ఈరోజు ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. దాని మీద నమ్మకం కోల్పోతుంది మిగతా ప్రపంచంలో. కాబట్టి ఈరోజు వాళ్ళ ఎక్విప్మెంట్ ని వాళ్ళు ప్రపంచంలో ఎక్కడ కూడాను అమ్మలేనటువంటి పరిస్థితి భారతదేశం ఆపరేషన్ సింధూర్ ద్వారా తీసుకొచ్చారు. ఇది అక్కడ ఉన్నటువంటి కీలకమైన విషయం. అంటే మన ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఇందాక మనం అనుకున్నట్టు రాజ్నాథ్ సింగ్ గారు ఎంత అద్భుతంగా రాణిస్తోందో ఆయన చెప్పారు. ఎగ్జాక్ట్ కౌంటర్ పాకిస్తాన్ 180 degrees ఆపోజిట్ లో వెళ్తుంది. వాళ్ళ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ భయాందోళనలతోటి ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి తెలియనటువంటి దాంట్లో వాళ్ళు భయంతో కంపించిపోతున్నారు. సో కాబట్టి మన మీద ఇంకొక దాడి జరిగితే ఫస్ట్ అటాక్ పిఎసి కామ్రా మీద ఉండబోతుంది. ఓకే, సో తస్మాత్ జాగ్రత్త, అంతకంటే ఏం చేయలేదు. ఇక సార్ నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. ఫైటర్ జెట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి JF-17 గురించి. ఇంకోవైపు రఫేల్ ఫైటర్ జెట్స్ 114 ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసేటువంటి డీల్ భారతదేశానికి ఫ్రాన్స్ కి మధ్య జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ దాన్ని స్టాండ్ బై లో పెట్టినట్టుగా మనకు కనపడుతోంది సార్. నిజానికి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పిన నేపథ్యంలో అందులో కీలకమైనటువంటి టెక్నాలజీని ఇచ్చే విషయంలో ఫ్రాన్స్ డసాల్ట్ ఏవియేషన్ అంగీకరించట్లేదు. అందుకోసమే దాన్ని మనము ఆపే అవకాశాలు ఉన్నాయన్న చర్చ వస్తుంది. సో రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుగోలు ఒప్పందం ఆగే అవకాశాలు కనబడుతున్నాయా? వివరాలు చెప్తారా? అంటే మనకు 114 రఫైల్స్ కొనుక్కుంటామని చెప్పేసి మనము టెక్నికల్ డిస్కషన్స్ అయిపోయినాయి. కమర్షియల్ నెగోషియేషన్స్ అవుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ కమర్షియల్ నెగోషియేషన్స్ లో కూడా మోర్ ఆర్ లెస్ టర్మ్స్ అన్ని ఒప్పేసుకున్నారు. ఒక కీలకమైన అంశంలో ఈరోజు విభేదాలు ఉన్నాయి. మనం ఏం అడుగుతున్నామంటే కనుక వాళ్ళ సోర్స్ కోడ్ ఇవ్వమని అడుగుతున్నాం. సోర్స్ కోడ్ ఎందుకు మనకు కీలకం అంటే ప్రతిసారి కొత్త అస్త్రం దాంట్లో ఏదైనా ఇంటిగ్రేట్ చేయాలన్నా, కొత్త టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేయాలన్నా
ప్రతిసారి మనం డసాల్ట్ ఏవియేషన్ దగ్గరికి వెళ్ళాలి. యుద్ధం జరుగుతున్నప్పుడు మనం వాళ్ళకు అంత సమయం ఉండదు. మనకు ప్రతిసారి వాళ్ళ దగ్గర వెళ్ళేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. రెండు, కొన్ని అంశాల్లో మనం వాళ్ళ మీద అంత డిపెండెన్సీ మనకు అక్కర్లేదు. కాబట్టి మన కొంత ఇండిపెండెన్స్ కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నాం. F-16 నట్టు స్క్రూ బోల్ట్ సహా అమెరికన్ ఇంజనీర్సే చేస్తారు. పాకిస్తాన్ లో ఎవరు కూడా ముట్టడానికి వీల్లేదు దాన్ని. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకు రాకూడదు. మనకు కొంత స్వతంత్రత ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి అన్న దిశగా మనం ఈ యొక్క డిమాండ్ పెట్టాం. వాళ్ళకి సోర్స్ కోడ్ మనకి ఇవ్వమని చెప్పాం. ఆపరేషన్ సింధూర్ లో మనకు సోర్స్ కోడ్ ఇవ్వనందుకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. బ్రహ్మోస్ ఇంటిగ్రేషన్ దగ్గర కావచ్చు, లేదా మనకు ఇతరత్ర మనకు కొన్ని అస్త్రా MK1 ఇంటిగ్రేషన్ అప్పుడు కావచ్చు, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. మొదటి రోజు ఇబ్బందులు వచ్చాయి. రెండో రోజు నుంచి మనం ప్యాకేజీ షిఫ్ట్ చేసుకున్నాం. సుఖాయిల్ని వాడాము, తేజస్ను వాడాము, రఫైల్ని వేరే వాటికి వాడుకున్నాము. కాబట్టి అది అడ్జస్ట్ చేసుకున్నాం. కానీ లాంగ్ టర్మ్ దీర్ఘకాలీనంగా 140-150 ఎయిర్ క్రాఫ్ట్ మన దేశంలో రఫైల్ ఉన్నాయంటే దాని ప్రతిసారి మనం కొత్త టెక్నాలజీ యాడ్ చేసినప్పుడంతా మళ్ళీ డసాల్ట్ దగ్గర వెళ్తూ ఉండడం అన్నది మంచి పద్ధతి కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఇది మా ప్రొప్రైటరీ టెక్నాలజీ, మేము ఇవ్వము అన్నారు. రెండు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే కనుక మా టెక్నాలజీ మీరు కనుక రష్యాకు సంబంధించిన అస్త్రాలు దీంట్లో ఇంటిగ్రేట్ చేశారంటే మా టెక్నాలజీ అంతా రష్యా తీసేసుకుంటుంది, లీక్ అవుతుంది, కాబట్టి మేము దానికి ఒప్పుకోము అని అన్నారు. చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఆ అంశంలో ఒక విధమైనటువంటి ఒక రోడ్ బ్లాక్ మనకు కనిపిస్తోంది. మనం కూడా 2 మెట్లు తగ్గి వచ్చాము. సరే, సోర్స్ కోడ్ ఇవ్వకండి, సోర్స్ కోడ్ మీ ప్రొప్రైటరీ కన్సర్న్ అని మాకు తెలుసు, కానీ మాకు కీలకంగా మాకు ICD అన్నది ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్, అది ఇవ్వండి మాకు అని అంటున్నాం. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? వాళ్ళ ఆ ఇంజన్, తర్వాత ఆ సాఫ్ట్వేర్, రఫైల్లో ఉన్న సాఫ్ట్వేర్ తోటి వేరే ఏదైనా ఇంటగ్రేట్ చేస్తున్నప్పుడు దాని ఇంటర్ఫేసింగ్, ఈ రెండు మాట్లాడుకునేటువంటి డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది. ఆ ఒక్కటి ఇవ్వండి మాకు చాలు, మిగతా సోర్స్ కోడ్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇదొకటి ఇవ్వండి మాకు అని అంటున్నాం. ఎందుకంటే మనం ఎయిర్ అసెట్స్ ని చాలా అద్భుతంగా పెంచుకుంటూ వెళ్తున్నాం. ఒకటి, ఆల్రెడీ అస్త్రా MK1 మనకు ఇది డిప్లాయ్ అయిపోయింది. అస్త్రా MK2 టెస్టింగ్ అయిపోయింది, ప్రొడక్షన్ క్లియరెన్స్ వచ్చేసింది. అస్త్రా MK3 టెస్టింగ్ ఫేజ్ లో ఉంది. బహుశా సంవత్సరంన్నర లోపు దాన్ని కూడా ఇండక్ట్ చేయబోతున్నాం. రమారమి 300 కిలోమీటర్ల దాకా ఈరోజు అస్త్రా MK2 కొట్టగలదు. అస్త్రా MK3 వచ్చిందంటే అది ఎంతవరకు వెళ్తుందో మనకు తెలియదు. బహుశా 500-600 కిలోమీటర్ల దాకా కొట్టేటువంటి కెపాసిటీ మనం పెట్టుకుంటున్నాం. ప్రతిసారి డసాల్ట్ దగ్గరికి వెళ్ళలేం కదా. అలాగే బ్రహ్మోస్ లో ఎన్నో వర్షన్స్ వస్తున్నాయి. బ్రహ్మోస్ లో మనకు NG న్యూ జనరేషన్ వర్షన్ వస్తుంది, ఎక్స్టెండెడ్ రేంజ్ వర్షన్ వస్తుంది. దాంట్లో దాని వాల్యూమ్ తగ్గిస్తున్నాము, దాని స్పీడ్ పెంచుతున్నాము, దాంట్లో ప్రోటోకాల్స్ అన్ని చేంజ్ చేస్తున్నాము. ప్రతిసారి మనం డసాల్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటగ్రేషన్ అడగలేం కదా. కాబట్టి మనకి ఇంటర్ఫేస్ కంట్రోల్ డాక్యుమెంట్ అది ఇవ్వండి మాకు. అది ఇవ్వకపోతే మాత్రం మాకు రెడ్ లైన్, మేము ఈ 114 ఎయిర్ క్రాఫ్ట్స్ కొనడం ఆపేస్తాము, ఆర్డర్ ఇవ్వము అని చాలా స్పష్టంగా చెప్తున్నాం. మినిమం అడుగుతున్నాం, మేము ఇది ఇచ్చేరాలి మీరు అని చెప్తున్నాం. ఒకవేళ డసాల్ట్ కనుక మేము ఇవ్వము అంటే కనుక దానికి సిద్ధంగా ప్రత్యామ్నాయం చూసుకుంటున్నాం మనం. ఈరోజు తేజస్ ప్రాజెక్ట్ ని ముందు ఇంకా చాలా త్వరితగతిని తీసుకెళ్లే దిశగా ప్రయత్నాలు చేస్తాం మనము. బహుశా ఇంకా ఈరోజు బెంగళూరును, తర్వాత మనకు నాసిక్ లో 2 లైన్స్ ఉన్నాయి. బహుశా ఇంకేదైనా దేశంలో 1 or 2 మోర్ ప్రొడక్షన్ లైన్స్ మనం పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. అది ఒక 3-4 సంవత్సరాల్లో అది ప్రొడక్షన్ లైన్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని త్వరితగతిని తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తాం. అలాగే ఆమ్కాని ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మన దేశంలో ఉన్నటువంటి ఈ తేజస్ MK2 కావచ్చు, ఆమ్కా కావచ్చు, వీటి మీద ఫోకస్ అయితే ఇంటరిమ్ ఈ కొంతకాలం వరకు మనకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి Su-57 5th జనరేషన్ ఫైటర్ జెట్ రష్యా నుంచి కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. రష్యా మనకు ఏం చేసిందంటే డసాల్ట్ కి ప్రత్యామ్నాయంగా మనకు Su-57 ఆఫర్ ఇస్తూ సోర్స్ కూడా ఇస్తాం, మీరే తీసుకోండి అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా చెప్పారు. ఒకటే ఇబ్బంది దాంట్లో ఏంటంటే కనుక గతంలో మనకు వాళ్ళు సోర్స్ కోడ్లు ఇవ్వలేదు. గతంలో ఉన్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ రష్యా కూడా మనకు సోర్స్ కోడ్ ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తామంటున్నారు. కానీ Su-57 డసాల్ట్ తో కంపేర్ చేస్తేనో, లేకపోతే అఫ్ కోర్స్ డసాల్ట్ కంటే నెక్స్ట్ జనరేషన్ అది, బట్ ఇతరత్ర వెస్టర్న్ ప్లాట్ఫామ్ కంపేర్ చేసి చూస్తే ఇంత స్టెల్త్ లేదు దానికి. Su-57 కి కొంత కాంప్రమైజ్ అయినటువంటి ప్లాట్ఫామ్ అది. ఇప్పుడు డసాల్ట్ రఫైల్ మనం కొనకపోతే
అప్పుడు SU-57 మనం కొనుక్కుంటాం. కాబట్టి SU-57 తేజస్ తోటి మనం మన అవసరాలు తీర్చుకుంటాము, ఇంకా రఫైల్ మర్చిపోతాం. ఈ వార్నింగ్ మనం ఫ్రాన్స్కి ఇచ్చాం. ఇప్పుడు బాల్ ఇస్ ఇన్ ఫ్రాన్సిస్ కోర్ట్. మరి ఫ్రాన్స్ ఏం నిర్ణయిస్తుందో చూడాలి. మరి వాళ్ళ మీద అమెరికా ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తుందో, లేదా వాళ్ళే ఇంటర్నల్ గా మనం ఈ రిస్క్ తీసుకోలేము, ఈ ICD డాక్యుమెంట్ ఇచ్చామంటే భారతదేశానికి రఫైల్లో ఉన్నటువంటి టెక్నాలజీ రష్యా ఏదో విధంగా తీసేసుకోవచ్చు అన్నటువంటి భయం ఉంటే కనుక వాళ్ళు రిఫ్యూజ్ చేయొచ్చు. అంటే ఈ 114 ఎయిర్క్రాఫ్ట్ మేము మీకు ఇవ్వకపోయినా మాకు ఈరోజు చాలా పెద్ద ఆర్డర్ బుక్కే ఉంది, కానీ మేము ఈ రిస్క్ తీసుకోము రష్యా తోటి అన్న డెసిషన్ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. మనకు తెలియదు ఏమవుతుందో. చాలా క్రూషియల్ జంక్చర్ లో ఈరోజు ఆ చర్చలు అన్నవి, ఆ నెగోసియేషన్స్ అనేవి చాలా క్రిటికల్ ఫేజ్కి వచ్చాయి. బహుశా త్వరలోనే మనకు తెలుస్తుంది మరి ఫ్రాన్స్ ICD ఇవ్వడానికి సిద్ధపడుతుందా లేదా దాని ససేమిరా అంటే భారతదేశం ఇంకా ఫైనల్ ఏ నిర్ణయం చేస్తుందో మనం చూడాలి. ఈరోజు మనకి ఎయిర్ క్రాఫ్ట్స్ కొరత చాలా తీవ్రంగా ఉంది. 28, 29 స్క్వాడ్రన్లు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. అప్రూవ్డ్ స్క్వాడ్రన్స్ 42, అది కూడా ఎప్పుడో 30-40 సంవత్సరాల ముందర అప్రూవ్ చేసినటువంటి 42 స్క్వాడ్రన్స్. మనకి ఇప్పుడు కనీసం అంటే 50 స్క్వాడ్రన్స్ కావాలి. దాంట్లో మ్యాండ్ అన్మ్యాండ్ టీమింగ్ టెక్నాలజీస్ అన్ని కూడా మనం చాలా డెవలప్ చేస్తున్నాం. మరి ప్రతి దానికి మనం అక్కడికి డసాల్ట్కి వెళ్ళాలంటే కుదిరేటువంటి పని కాదు. కాబట్టి చూద్దాం, మరి ఇది లాస్ట్ ఆప్షన్ ఫ్రాన్స్కి. వాళ్ళు కనుక కొంత దిగి వస్తే సరే, లేదంటే కనుక మనకు కొంత దెబ్బలు తగులుతాయి. బహుశా ఒక 10-15 సంవత్సరాలు మన ఏవియేషన్, మన ఎస్పెషల్లీ ఎయిర్ ఫోర్స్కి కొంత దెబ్బ ఉంటుంది. మన కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ రావు, ఎందుకంటే ఇవి ఒక రోజు తయారు చేసేటువంటి కావు. ఇది కనీసం అంటే 10-15 సంవత్సరాలు పడుతుంది ఫ్లీట్ని తయారు చేసుకోవడానికి. కాబట్టి అంతలోపు మరి ఎటువంటి ప్రత్యామ్నాయాలు చూస్తాము, ఇవన్నీ కూడా పెద్ద ఛాలెంజెస్ మనకు. మనం కూడా రెడ్ లైన్ డ్రా చేసాము. సో లెట్స్ వాచ్. సూపర్ సార్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. భారత్ మరొక సూపర్ సానిక్ లైటరింగ్ మ్యూనిషన్ సూపర్ కాతిల్ ని అన్వేల్ చేయడం జరిగింది. ఇది డైనమాటిక్ టెక్నాలజీస్ రూపొందించినటువంటి లైటరింగ్ మ్యూనిషన్ అని చెప్తున్నారు. సో మనం చాలా సార్లు మాట్లాడిందే మన ఆపరేషన్ సింధూర్ లో కూడా లైటరింగ్ మ్యూనిషన్ వాడినారని తెలుస్తోంది. సో సూపర్ సానిక్ లైటరింగ్ మ్యూనిషన్ సూపర్ కాతిల్ వివరాలు ఏంటి ఒకసారి చెప్తారా? సాయి, మనకు ఒక సంవత్సరం క్రితం మనం వెపన్స్ సెక్షన్ లో లాయిటరింగ్ మ్యూనిషన్ గురించి స్పెషల్ గా మనం మాట్లాడాము. లాయిటరింగ్ మ్యూనిషన్ అన్నది మిసైల్ కి లాయిటరింగ్ మ్యూనిషన్ కి ఫండమెంటల్ గా తేడా ఏంటంటే, మిసైల్ ఒకసారి ఫైర్ చేస్తే ఎక్కడో ఒక దగ్గర పడక తప్పదు. దాని కోర్స్ మార్చొచ్చు, ఒకసారి అటు ఇటు తిప్పొచ్చు, కానీ అల్టిమేట్ గా గురుత్వాకర్షణ శక్తి మనకు గ్రావిటేషన్ ఫోర్స్ తోటి ఎక్కడో ఒక దగ్గర పడిపోక తప్పదు అది. కానీ లాయిటరింగ్ మ్యూనిషన్ అలా కాదు. లాయిటరింగ్ మ్యూనిషన్ ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది, అది టార్గెట్ ని వెతుకుతూ ఉంటుంది. టార్గెట్ దొరికిన తర్వాత టార్గెట్ ని వెళ్ళి కొట్టేటువంటి కమాండ్స్ మనం ఇవ్వచ్చు. లేదు టార్గెట్ దొరకలేదంటే రీకాల్ చేయొచ్చు. వచ్చేసే నువ్వు ఒక టార్గెట్ లేదు, నువ్వు వచ్చే అంటే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తుంది. అందుకనే లాయిటరింగ్ మ్యూనిషన్ అంట. దాంట్లో కూడా 2-3 ఉన్నాయి. ఒకటి, అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి బాంబు వదిలిపెట్టచ్చు, లేదా దాంట్లోనే బాంబు ఉండి అది కామికాజీ లాగా వెళ్ళి డైవ్ చేసి అది దాన్ని పేల్చేసుకొని అటాక్ చేయొచ్చు. కాబట్టి మల్టిపుల్ ఉంటాయి. ఈ లాయిటరింగ్ మ్యూనిషన్స్ లో ఈ ఒక మనకు డైనమాటిక్ టెక్నాలజీస్ అన్నటువంటి కంపెనీ ఈ లాయిటరింగ్ మ్యూనిషన్, దాని పేరు సూపర్ కాతిల్ అని పేరు పెట్టారు. ఇది తయారు చేశారు. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే కనుక సూపర్ సానిక్ స్పీడ్ లో వెళ్తుంది. సూపర్ సానిక్, అఫ్ కోర్స్ హైపర్ సానిక్ కాదు, సూపర్ సానిక్. సూపర్ సానిక్ స్పీడ్ లో వెళ్తుంది అంటే శత్రువు యొక్క రెడార్స్ దొరకడం చాలా కష్టం. రెండవది, దీని రెడార్ క్రాస్ సెక్షన్ RCS మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం. దీని రెడార్ క్రాస్ సెక్షన్ చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి రెడార్ లో అది పెట్టనో లేకపోతే డ్రోనో తెలియదు, వాళ్ళకి పచ్చికట్టడం చాలా కష్టం. స్టెల్త్ ఫీచర్స్ ఉంటాయి. అందుకని బేసిక్ గా దీంట్లో ఉన్న ఫీచర్స్ సూపర్ సానిక్ స్పీడ్ ఒకటి, లాయిటరింగ్ కెపాసిటీ ఒకటి, 100 కిలోల కెపాసిటీ తోటి వెళ్తుంది, 100 kgs కెపాసిటీ ఉన్నది ఒకటి, దెన్ 35 కిలోల అమ్యునిషన్ తీసుకువెళ్ళి డంప్ చేయగలదు. కీలకంగా 350 కిలోమీటర్ల దాకా వెళ్ళి ఆపరేట్ చేసి రాగలదు. 350 కిలోమీటర్లు అంటే మనకు మొత్తం పాకిస్తాన్ కవర్ చేస్తాం. 350 కిలోమీటర్లు మన సరిహద్దు నుంచి మనం అమృత్సర్ నుంచి కొట్టామంటే కాబూల్కి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి ఇదంతా కూడా లిటరల్ గా మొత్తం పాకిస్తాన్ మన పరిధిలో ఉంటుంది, ఈ యొక్క సూపర్ కాతిల్ పరిధిలో ఉంటుంది. పైపెచ్చు దీని యొక్క ఎండ్యూరెన్స్ కెపాసిటీ అన్నది సూపర్ సానిక్ స్పీడ్ లో ఇంత కెపాసిటీ ప్లస్ కంటెస్టెడ్ జోన్స్ అంటారు. కంటెస్టెడ్ జోన్ అంటే శత్రువు మనకు
ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చేసి సిగ్నల్స్ ని జామ్ చేసి జిపిఎస్ సిగ్నల్స్ రాకుండా ఆపేసేటువంటి టెక్నాలజీస్ వాడితే అటువంటి సిచ్యువేషన్ లో కూడా ఇది పనిచేయగలదు, అటానమస్ గా పనిచేయగలదు. టెరేన్ హగ్గింగ్ దానికి ఆ మ్యాప్స్ అన్ని కూడా దాని మెమరీలో ఉంటుంది. జిపిఎస్ సిగ్నల్ పోయినా కానీ కూడా టార్గెట్ ఎక్కడుందో వెతుక్కొని వెళ్ళి కొట్టుకు రాగలదు. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నది. దాని పేరు సూపర్ కాతిల్ అని పేరు పెట్టారు. అది ఒక ప్రైవేట్ రంగ సంస్థ చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఈ రోజు అది ఒక ఫోర్స్ మల్టిప్లయర్ గా ఉండబోతోంది. పాకిస్తాన్ కాదు, ఈవెన్ చైనాకు సంబంధించి కూడా మనం దీన్ని అద్భుతంగా వాడచ్చు మనం దీన్ని. ఎందుకంటే చైనీస్ టెక్నాలజీ మనకు తెలుసు, వాడు నాసిరకమైన టెక్నాలజీ, వాడు నంబర్ గేమ్ ఆడతారు. కానీ క్వాలిటీ టెక్నాలజీ అన్నది మనం ఇంప్రూవ్ చేసే దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. దాంట్లో ఈ యొక్క సూపర్ కాతిల్ అన్నది ప్రస్తుతానికి మన చుట్టుపక్కల ఏరియాల్లో దీనిని మించిన సూపర్ సోనిక్ స్పీడ్ లో ఉన్నటువంటి లాయిటరింగ్ మ్యూనిషన్ ఏదీ లేదు. కాబట్టి ఇది వి షుడ్ ఆల్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. డైనమాటిక్స్ టెక్నాలజీస్ కి తర్వాత డిఆర్డిఓ మన ఫోర్సెస్ కి అందరికి కూడా మన అభినందనలు తెలుపుతాం. సూపర్ సార్. సో ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. ఇది డిఆర్డిఓ మరొక అడ్వాన్స్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్ ని డెవలప్ చేసింది, అన్వైల్ చేసింది. ఇది డెవలప్ చేయడంలో దీంట్లో భాగస్వామిగా ఉన్నది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్, అదేవిధంగా భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అండ్ మిగతా ఎంఎస్ఎంఈలు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. సో డిఆర్డిఓ అన్వీల్ చేసినటువంటి ఈ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్ వివరాలు ఏంటి చెప్తారా? సమీర్ వి కామత్ గారి నేతృత్వంలో డిఆర్డిఓ ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ తీసుకొచ్చారు వాళ్ళు. మనకు డిఫెన్స్ అడ్వాన్స్డ్ ఆర్మర్డ్ ప్లాట్ఫామ్స్ అని ఉంటాయి మనకు. దాంట్లో మనం మనుషుల్ని షిఫ్ట్ చేయొచ్చు, అలాగే దాంట్లో గన్స్ పెట్టుకోవచ్చు, దాంట్లో కొన్ని స్పెషల్ ఆపరేషన్స్ చేయొచ్చు, ఆ ప్లాట్ఫామ్ వాడుకోవచ్చు. సో అటువంటిది ఒకటి ఆవిష్కరించారు వాళ్ళు. 30 mm క్రూలెస్ గన్స్ దాంట్లో ఉంటుంది. క్రూలెస్ అంటే మనుషులు లేకపోయినా ఆపరేట్ చేయగలిగినటువంటి గన్స్ దాని మీద పెట్టారు. ఆ ప్లాట్ఫామ్ ఆంఫీబియస్ ప్లాట్ఫామ్. ఆంఫీబియస్ అంటే ఎటువంటి ప్రాంతాల్లోనే వెళ్ళొచ్చు. గుంటలు, బురద, మట్టి ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఎగుడు దిగుడుగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కావచ్చు, నీరు ఉన్నటువంటి ప్రాంతాలు అంటే వాగులు, నదులు ఉన్నటువంటి అక్కడి నుంచి వెళ్ళడం, ఈవెన్ నదుల్లో కూడా నువ్వు వెళ్ళిపోగలది. కాబట్టి అటువంటి నీళ్లు కానీ భూమి మీద కానీ వెళ్ళగలిగినటువంటి ఒక ప్లాట్ఫామ్ ని మనం ఆవిష్కరించుకున్నాము. గతంలో ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. రీసెంట్ గా ఒక సంవత్సరంన్నర క్రితం ఒక దుర్ఘటన జరిగింది మనకు లదాఖ్ ప్రాంతంలో. మనకు షియాక్, నుబ్రా ఈ నదుల మధ్యలో వాగులలో మామూలుగా నువ్వు కూడా వచ్చి మన ఇద్దరం వెళ్ళాము, అక్కడ చూసాం. అక్కడే నదిలో డెప్త్ ఏం ఉండదు, మామూలుగా నడిచి వెళ్ళిపోవచ్చు లిటరల్ గా. చాలా ప్రాంతాల్లో తక్కువ చిన్న వాగు, పెద్ద నీళ్లు ఉండదు అంటే. ఈవెన్ లేలో సింధు నదిలో మనం ఎన్నిసార్లు స్నానం చేసాం, అక్కడ నీళ్ళే లేవు లిటరల్ గా. కానీ ఆ ప్రాంతం ఏంటంటే సడన్ గా ఎప్పుడో వరద వస్తుంది. ఎప్పుడు వరద వస్తుందో చెప్పలేము. అక్కడ ఏదో ఒక శకలం, ఒక ఐస్ కణిక ఒక కట్ అయిపోవడము, దాన్ని మెల్ట్ అయిపోవడము, లేకపోతే సడన్ గా ఒక ల్యాండ్ స్లైడ్ అవ్వగానే నీళ్లు పుష్ చేయడం, ఇటువంటివో జరుగుతాయి. జరిగినప్పుడు సడన్ గా దాంట్లో నీళ్ళు వస్తాయి. అది అడ్వాన్స్ అనౌన్స్మెంట్ లేకుండా వస్తుంది. ఇది ఈ నుబ్రాను తర్వాత షియాక్ నది మధ్యలో ఉన్నటువంటి కొన్ని వాగుల్లో వీళ్ళు వెళుతూ ఉండగా అటువంటి సడన్ నీళ్లు రావడంతో దాన్ని మునిగిపోయి చనిపోయారు మన సైనికులు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఇది తట్టుకోగలదు. ఎందుకంటే ఇది నీళ్లలో వెళుతుంది, అలాగే మనకు ల్యాండ్ మీద వెళ్ళగలదు. ఎగుదిగుడు అంటే కంప్లీట్ గా బురద ఉన్నటువంటి ప్రాంతాల్లో, పెద్ద పెద్ద గుంటలు ఉన్న ప్రాంతంలో వెళ్ళిపోగలదు. కాబట్టి అన్ని వర్సటైల్ కెపాసిటీ ఉన్నది. అది క్రూలెస్, మనిషి లేకుండానే వెళ్ళగలదు, అటానమస్ గా వెళ్ళగలదు. మనం ఎక్కడో ఒక దగ్గర రెస్క్యూ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఫైరింగ్ రేంజ్ లో ఉన్నారు మన సైనికులు. ఫైరింగ్ రేంజ్ లో ఉండగా వాళ్ళని కవర్ చేసుకుంటూ ఇది వెళ్ళి వాళ్ళని ఎక్కించుకొని తీసుకురావచ్చు, లేదా వాళ్ళకి బ్యాకప్ ఇవ్వచ్చు. అటు నుంచి ఫైరింగ్ వస్తుంటే ఫైరింగ్ అడ్డంగా వెళ్ళి నిలబడగలిగిన కెపాసిటీ. అలాగే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ని ఫైర్ చేయగలదు, ఎయిర్ ట్యాంక్స్ ని ఫైర్ చేయగలదు. సో ఎన్నో అంశాలలో నార్మల్ గా మిలిటరీ ఆర్మర్డ్ ఏదైతే క్యారియర్స్ ఉంటాయో దానిని ఒక నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ అన్నది ఆవిష్కరించుకున్నాం మనం. నిజంగా భారతదేశం దీన్ని గర్వించదగ్గటువంటి విషయం. ఇవి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం గతంలో. ఇవి లేక ఎన్నో దుర్ఘటనలు జరిగినాయి మనకి. అటువంటిది తట్టుకొని మన దేశంలోనే మన టెరేన్, మనకి ఎటువంటి వైవిధ్యం ఉందో చూసాం మనం. మనకు రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతానికి వెళ్ళామంటే అంతా మార్షి ఏరియా, అదంతా కూడా బురదలో ఇరుక్కుందంటే ఇంకా మళ్ళీ బయటికి రాలేదు. అటువంటి ప్రాంతాలు తీసుకుందామా, లదాఖ్ లాంటి ప్రాంతాలు తీసుకుందామా, అక్కడ చాలా ఎలివేటెడ్ కొండల్లో ఎక్కుతూ వెళ్ళాలి అవి. అలాగే మనకు వాగులు, వరదలు వచ్చేటువంటి ప్రాంతాలు, మనకు మేఘాలయ,
అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, ఈవెన్ లదాఖ్ లో కూడాను ఎన్నో నదులు ఉన్నటువంటి ప్రాంతాల్లో వెళ్ళడం, ఇవన్నీ ఇంత వైవిధ్యం ఉన్నటువంటి ప్రాంతాలలో దీన్ని వాడగలిగినటువంటి ఒక భారతీయ ఆత్మనిర్భరత దృష్ట్యా చేసిన టెక్నాలజీ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది డిఆర్డిఓ. అద్భుతంగా దీని రిజల్ట్స్ మనం ఆ టెస్ట్లన్నీ చూసాం. మనం ఫైనల్ గా దీని ప్రొడక్షన్ లైన్కి వస్తుంది. ఇది ప్రొడక్షన్ లైన్కి వచ్చిన తర్వాత మనం దాన్ని చూస్తాము. అఫ్ కోర్స్ ఇది ప్రైవేట్ కంపెనీలే దీంట్లో ఎక్కువ కీలక పాత్ర పోషించాయి. టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ కావచ్చు, భారత్ ఫోర్జ్ లిమిటెడ్ కావచ్చు, అలాగే చిన్న చిన్న కంపెనీలు చాలా దీంట్లో కాంపోనెంట్స్ అన్ని కూడా సప్లై చేసాయి. అవన్నీ కూడాను ఫర్ ఇన్స్టెన్స్ టైర్లు కావచ్చు, దాంట్లో యాక్సిల్స్ కావచ్చు, దాంట్లో గేర్లు కావచ్చు, ఇవి చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. అవన్నీ కూడాను లోకల్ మీడియం స్మాల్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళందరూ కూడాను దాన్ని సమర్థించి వాళ్ళు దీన్ని ప్రొడ్యూస్ చేశారు. కాబట్టి ఇది ఒక మంచి అచీవ్మెంట్ గా మనం దీన్ని తీసుకోవాలి. డిఆర్డిఓ కామత్ గారికి, అలాగే దీని వెనకాల పనిచేసినటువంటి ఇండస్ట్రీ ఎవరైతే ఈ ఎస్ఎంఈలు పనిచేశారో వాళ్ళ సిబ్బంది, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఓకే, సూపర్ సార్, సూపర్. ఇక నెక్స్ట్ అంశంలోకి వెళదాం సార్. తైవాన్ భారత సపోర్ట్ ని చాలా రోజుల నుంచి ఆశిస్తోంది. ఇప్పుడు మనం ఆ సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు కూడా తైవాన్ ని సపరేట్ దేశంగా ఇప్పటికీ కూడా భారత్ అధికారికంగా అయితే గుర్తించలేదు, కానీ తైవాన్ తో చాలా సంబంధాలు మనం నెరుపుతూ ఉన్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైకూన్ క్లాస్ సబ్మెరైన్ డెవలప్మెంట్ కోసమని భారత ఆర్మీలో గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, మన సైంటిస్టులు అధికారికంగా కాకపోవచ్చు బట్ అనధికారికంగా వాళ్ళ సబ్మెరైన్ డెవలప్మెంట్ ఎఫర్ట్స్ కి మనం కూడా సహకరిస్తున్నట్టుగా ఒక వార్తా కథనం వచ్చింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది చైనాకి ఇప్పుడు నిజంగా ఒళ్ళు మండిపోయే మూమెంట్ ఏమో కదా ఇది. అసలు ఒక రకంగా చెప్పాలంటే బర్నాల్ మూమెంట్ లాంటిది, అంతేనా? మరి చైనా పాకిస్తాన్ వాడుకొని మనం వ్యతిరేకంగా ఇన్ని చేస్తుంటే మనం ఎందుకు చేయకూడదు? మనం ఇట్ ఫర్ టాక్. కాబట్టి ఈరోజు చైనా మనకు తేలుకుట్టిన నక్కలా కూర్చొని ఉంది, ఏమీ అనలేదు. తైవాన్కి ఎందుకు మీరు సమర్థిస్తున్నారు మనల్ని ప్రశ్నించలేదు. ప్రశ్నిస్తూ నువ్వు పాకిస్తాన్ ఏం చేస్తున్నావు మనం ప్రశ్నిస్తాం కదా. కాబట్టి వాళ్ళకి సమాధానం లేదు. అందుకని మనం చేస్తున్న చాలా స్ట్రాటజీగా చేసాం. మనము రిటైర్డ్ నేవీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో, మనకు ఈ సబ్మెరీన్ లో పనిచేసినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ దానికి వాళ్ళకు స్కెచ్లు వేసి ఇవ్వడం దగ్గర నుంచి తీసుకొని, దానికి డిజైన్స్ దగ్గర నుంచి, దాంట్లో ఉన్నటువంటి ప్రోటోకాల్స్, దాని స్ట్రెంగ్త్, వీక్నెస్లు, ఎక్కడ దాని యొక్క అకాస్టిక్స్ ని ఎలా తట్టుకోవాలి, ఇవన్నీ కూడా టెక్నాలజీ మనం వాళ్ళకి ఇచ్చాము. ఏది కూడాను రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు కూడా భారతదేశంలో భారత ప్రభుత్వం క్లియరెన్స్ లేనిదే వాళ్ళు వెళ్ళి ఈ టెక్నాలజీ ఇవ్వరు ఎవరికి కూడా. ఈ రిటైర్డ్ నేవీ ఆఫీసర్స్ అయినా కానీ కూడా, నేవీకి సంబంధించినటువంటి టెక్నీషియన్స్, ఇంజనీర్స్ అయినా కానీ కూడా గవర్నమెంట్ క్లియరెన్స్ ఉండి తీరుతుంది. అంటే భారత ప్రభుత్వానికి తెలిసే ఇది జరిగింది అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆఫ్ కోర్స్ భారత ప్రభుత్వం దీని గురించి ఏం మాట్లాడలేదు. తైవాన్ నుంచి మనకు లీక్ అయి వచ్చింది. అవును, మా సబ్మెరైన్ ప్రాజెక్ట్ లో భారత టెక్నాలజీ, భారతీయ ఇంజనీర్లు మాకు దోహదపడ్డారు, వాళ్ళు మాకు సహాయం చేస్తేనే మా సబ్మెరైన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళింది అని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. అఫ్ కోర్స్ జపాన్, ఇతరత్ర దేశాల నుంచి కూడా తీసుకున్నారు వాళ్ళు, కానీ కీలకంగా భారతదేశం కూడా దాంట్లో భాగస్వామ్యం ఉన్నది అని చెప్పి తైవాన్ ఒప్పుకుంది. మనం చైనాకి క్లియర్ మెసేజ్ ఇస్తున్నాము. ఈరోజు పాకిస్తాన్కి ఎన్నో సబ్మెరైన్లు ఇస్తోంది చైనా, శాటిలైట్స్ పాకిస్తాన్కి ఇస్తోంది. అలాగే శాటిలైట్ ని వెపనైజ్ చేసే టెక్నాలజీ కూడా పాకిస్తాన్కి ఇస్తోంది చైనా. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు ఊరుకొని ఉండాలి? మనం కూడా కౌంటర్ చేస్తాం కదా. తైవాన్ తోటి మనకు అఫీషియల్ గా మనకు దౌత్య సంబంధాలు లేకపోయినా కానీ, అఫీషియల్ అంటే వాళ్ళని రికగ్నైజ్ చేయట్లేదు, వేరే దేశంగా రికగ్నైజ్ చేయట్లేదు. వాళ్ళని ఏదో కల్చరల్ సెంటర్ కింద వాళ్ళ ఎంబసీలు నడుస్తాయి. ఇక్కడ తైవాన్ ఎంబసీ అన్న పేరుతో ఉండదు అది. ఏదో మనకు ఏదో కల్చరల్ సెంటర్ అని, కల్చరల్ ట్రేడ్ సెంటర్ అని, ఫెసిలిటేషన్ సెంటర్ అని ఆ పేరుతో నడుస్తుంటుంది. కాబట్టి వాళ్ళతోటి మనం ఇచ్చేస్తాం. దానికి మనకు ప్రతిఫలంగా మనకేమొస్తుంది అంటే చైనీస్ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఎందుకంటే తైవాను, చైనా ఇద్దరు ఒకటే భాషకు సంబంధించినటువంటి వాళ్ళు, ఒకటే జాతికి చెందినటువంటి వాళ్ళు. తైవాన్ లో చైనాకు సంబంధించిన ఇంటెలిజెన్స్ చాలా ఉంది. వాళ్ళ సిసిపిలో ఏం జరుగుతుంది, కమ్యూనికేషన్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి, వాళ్ళ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ ఏంటి. ఎందుకంటే అక్కడ ఉన్న చిప్లన్నీ తైవాన్ నుంచి వెళ్ళినవే కదా, టిఎస్ఎంసీ నుంచి వెళ్ళినవే. కాబట్టి అక్కడ కంప్లీట్ టెక్నాలజీ అంతా కూడాను ఈరోజు తైవాన్ దగ్గర. మనం తైవాన్ కి ఈ సపోర్ట్ చేయడం వల్ల తైవాన్ మనకు ఆ టెక్నాలజీ, ఆ ఇంటెలిజెన్స్ మనకి ఇస్తాం. కాబట్టి రేపటి రోజు చైనాని కౌంటర్ చేయాలంటే మనకు తైవాన్ చాలా కీలకం కాబోతుంది. అందుకని మనం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాం.
పైపెచ్చు తైవాన్ ని సపోర్ట్ చేయడం వల్ల తైవాన్ వల్ల మనకేమి ఇబ్బంది ఏం లేదు. తైవాన్ అక్కడ చైనాని కట్టేసిందంటే చైనా షిప్పులు, చైనా సబ్మరీన్లు మనకు ఇండియన్ ఓషన్ రీజన్ లోను, మనకు అండమాన్ సముద్రంలోకి రాకుండా తైవాన్ దగ్గర వాళ్ళు బిజీగా ఉంటారు. కాబట్టి మన అడ్వాంటేజ్ కూడా అదే కదా. చైనా మన ఏరియాలోకి వచ్చి మనల్ని హంబంతోట, గోదావరి, ఇక్కడంతా మాలే, ఇక్కడంతా తిరిగి మనల్ని ఇబ్బంది పెట్టకుండా తైవాన్ తోటి బిజీగా ఉంటే మనకు అది లాభసాటి. కాబట్టి ఎన్నో విధాలుగా మనం చూసి దీన్ని ఈ ప్రాజెక్ట్ మనం సమర్థించాం మనం. కానీ మనం దాన్ని అఫీషియల్ గా ఏం చెప్పట్లేదు. అది ఎవరు రిటైర్డ్ ఆఫీసర్ వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు అన్న దిశగానే మనం చేతి దులిపేసుకుంటాం. బట్ భారతదేశం కూడా ఎంత స్ట్రాటజీగా పనిచేస్తుందో మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాలి. చైనా ఒకటే మనం వ్యతిరేకంగా చేస్తుందని అనుకోక్కర్లేదు. చైనా చేస్తున్నవన్నీ బాహటంగా మనం దాని గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. మోదీ ఏం చేస్తున్నాడని తిట్టడం, అపోజిషన్, వాళ్ళ రీసెర్చ్ వెసల్స్ ఇక్కడంతా ఇండియన్ ఓషన్ ఏరియాలో వస్తే కనుక దాని గురించి పెద్ద చర్చ జరుగుతుంది. కానీ క్వైట్ గా మనం ఏం చేస్తున్నాం బ్యాక్ ఎండ్ లో అనేది మనకి పెద్దగా పబ్లిక్ స్పేస్ లో చర్చ లేదు. భారత ప్రభుత్వం దాని గురించి ఏం మాట్లాడలేదు. కానీ తైవాన్ ఒప్పుకుంది. చైనాకు తెలుసు, తైవాన్కి తెలుసు, ప్రపంచానికి అంతా తెలుసు. అందుకని మనం కూడా ఊరికే లేము. చైనాను కూడా కౌంటర్ చేసే దిశగా మనం చేస్తున్నాము. అఫ్ కోర్స్ మన షిప్పులు సౌత్ చైనా సీకి వెళ్తున్నాయి, అక్కడ ఆసియాన్ దేశాలతో వెళ్ళి యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయి. మనం కూడా అవుట్ రీచ్ ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నాం మనము. బట్ ఈ రోజు డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో దిగాం తైవాన్ తో అంటే కనుక ఇది చాలా పెద్ద న్యూస్. రైట్ సార్, ఇక నెక్స్ట్ అంశంలోకి వెళ్దాం సార్. మనం ఎప్పుడు కూడా ఈ ఎథికల్ హ్యాకింగ్ గురించి వింటూ ఉంటాము. అండ్ నిజానికి మాట్లాడితే ఇప్పుడు ప్రస్తుతం జరిగినటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్సర్సైజ్ అని అంటున్నారు. మనం యుద్ధ విన్యాసాలు చేస్తాము. ఇప్పుడు డ్రోన్లకు సంబంధించి మన దగ్గర మనం తయారు చేసినటువంటి లేదా మనం యూజ్ చేస్తున్నటువంటి డ్రోన్స్ ని హ్యాక్ చేయమని కొంతమంది సివిలియన్ హ్యాకర్స్ ని ఆర్మీ అడిగింది. అండ్ వాళ్ళు హ్యాక్ చేయలేని పరిస్థితి వచ్చింది అనేది తెలిసినటువంటి విషయం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్సర్సైజ్ అంటున్నారు సార్. ఒకసారి ఆ వివరాలు చెప్తారా? మనకు డ్రోన్ కమ్యూనికేషన్స్ ఏవైతే ఉంటాయో, డ్రోన్ వెళ్తున్నప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి కంట్రోల్ ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటాయో, ఒకటి ఎఫ్పివి ఉండొచ్చు, ఫస్ట్ పర్సన్ వ్యూ ఉన్నటువంటి డ్రోన్స్ ఉండొచ్చు. రెండు ఆటోనమస్ గా ఆల్రెడీ కమాండ్ ఇస్తే కమాండ్ ఆధారంగా వెళ్తుండొచ్చు. ఈ రెండు కూడా కమ్యూనికేషన్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ ని శత్రువు హ్యాక్ చేయగలరు. చాలా డ్రోన్స్ ని హ్యాక్ అయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఎస్పెషలీ కాంపనెంట్స్ మనకు చైనా నుంచి ఎక్కువ వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా డ్రోన్స్ లో మేజర్ కాంపనెంట్స్ చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి ప్రొపెల్లర్స్ కావచ్చు, దానికి సంబంధించిన ఆప్టికల్ ఇష్యూస్ కావచ్చు, చాలా అంశాలు మనం చైనా నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎక్కడో వాళ్ళు దాంట్లో టెక్నాలజీ పెట్టి వాళ్ళు దాన్ని హ్యాక్ చేయగలిగిన కెపాసిటీ వాళ్ళకు ఉంది. కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి డ్రోన్స్ అన్నిటిని కూడాను మనం హ్యాక్ ప్రూఫ్ గా చేసేటువంటి ప్రయత్నం మనం చాలా సీరియస్ గా మన వాళ్ళు చేశారు. డిఆర్డిఓ సైంటిస్టులు వీళ్ళందరూ చేశారు. హ్యాక్ చేయకుండా దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అన్నట్టు విధమైనటువంటి ఎన్వైరన్మెంట్ టెస్టింగ్ లో ప్రైవేట్ హ్యాకర్స్ ని పిలిపించారు. ఈ హ్యాకింగ్ టెక్నాలజీకి సంబంధించి నిష్ణాతులైనటువంటి వాళ్ళందరినీ పిలిచి మీరు హ్యాక్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఓపెన్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. గ్రౌండ్ నుంచి డ్రోన్స్ కి కమ్యూనికేషన్స్, మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ వీళ్ళు చేస్తున్నటువంటి కమ్యూనికేషన్ ని మీరు హ్యాక్ చేయండి అన్నారు. వాళ్ళు అంటే ఎక్స్పర్ట్స్, నార్మల్గా ఉన్నటువంటి వాళ్ళు కాదు, బాగా ఎక్స్పర్ట్స్, తెలిసినటువంటి వాళ్ళు దాన్ని హ్యాక్ చేసి వాళ్ళు హ్యాక్ చేయలేకపోయారు. అంటే మన ప్రోటోకాల్స్ పటిష్టంగా పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. అఫ్ కోర్స్ కాంప్లసెన్సీ ఉండదు, ఎందుకంటే వీళ్ళకంటే ఎక్కువ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉందేమో మనకు తెలియదు. శత్రువు దగ్గర, చైనా దగ్గర ఉందేమో మనకు తెలియదు, మరి ఇజ్రాయెల్ దగ్గర ఉందేమో మనకు తెలియదు, అమెరికా దగ్గర ఉందేమో మనకు తెలియదు, అమెరికా మరి పాకిస్తాన్ లాంటి దేశాలకు ఇచ్చిందేమో మనకు తెలియకుండా ఇచ్చిందేమో మనకు తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడాను మా ప్రోటోకాల్స్ బాగా ఉన్నాయి, మమ్మల్ని ఎవరు హ్యాక్ చేయలేరు అని చెప్పి మనం ఒక విధమైనటువంటి కాంప్లసెన్సీ వచ్చి మనం కనుక కూర్చున్నామంటే దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అందుకనే ఒక థర్డ్ పార్టీ కంప్లీట్ గా దీనికి సంబంధం లేనటువంటి వ్యక్తులని, ఎక్స్పర్ట్స్ ని పిలిపించి మీరు హ్యాక్ చేయండి అని చెప్పి వాళ్ళకు ఓపెన్ ఆప్షన్ ఇచ్చారు. దాంట్లో మనం సక్సెస్ అయ్యాం. కాబట్టి దాంట్లో ఏమైనా చిన్న చిన్న వీక్నెస్లు ఏమైనా ఉన్నా కానీ కూడా దాన్ని రెక్టిఫై చేసుకొని శత్రువు యొక్క హ్యాకింగ్ నుంచి తప్పించుకొని మన ప్లాట్ఫామ్స్ ని మనం సెక్యూర్ చేసుకొని మనం అటాక్ చేయగలిగినటువంటి పరిస్థితులు తెచ్చుకునే దిశగా ఈ ఎక్సర్సైజ్ జరిగింది. చాలా మంచి విషయం అది. అన్ని మాకే తెలుసు అనుకోవడంలో విజ్ఞత లేదు కదా. కాబట్టి ఎవరైనా దీన్ని ఎవరో విదేశీయులను పిలిపించి చెక్ చేసి లీక్ అయితే మన సీక్రెట్స్ వెళ్లకుండా మన దేశంలో ఉన్నటువంటి హ్యాకర్స్ ని పిలిపించి దీన్ని చెక్ చేయించడం అన్నది ఒక అద్భుతమైనటువంటి ఆడిటింగ్ ప్రాసెస్ కింద నేను భావిస్తాను. ఓకే, సో ఇక
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఒక వీరుడి గురించి, మనం ఒక బ్రేవ్ హార్ట్ గురించి చర్చిస్తాం కదా సార్. ఈ వారం మన ప్రేక్షకులకు పరిచయం చేయబోయేటువంటి వ్యక్తి అర్జన్ సింగ్ గారు. వీరు ఫస్ట్ ఎయిర్ మార్షల్ మన భారతదేశానికి సంబంధించి, అండ్ 3వ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ గా పనిచేశారు. అండ్ వారికి పద్మభూషణ్ అవార్డును కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఆల్మోస్ట్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి వారు ఇండియన్ ఆర్మీలో ఎట్లాగైతే ఫీల్డ్ మార్షల్ పొజిషన్ ఉంటుందో ఆ స్థాయి ర్యాంక్ కలిగినటువంటి వ్యక్తిగా వీరికి పేరుంది. అర్జన్ సింగ్ గారి గురించిన వివరాలు చెప్తారా? వీరు ఏ యుద్ధాల్లో పార్టిసిపేట్ చేశారు, వారు భారత సైన్యానికి లేదా భారత ఎయిర్ ఫోర్స్ కి వారు అందించినటువంటి సేవలు ఎలాంటివి? మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది హైయెస్ట్ అథారిటీ, హైయెస్ట్ ర్యాంక్ మనకు ఎయిర్ ఫోర్స్ లో. ఆర్మీలో ఎలాగైతే ఫీల్డ్ మార్షల్ అన్నది హైయెస్ట్ ఉంటుందో, అలాగే మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది ఎయిర్ ఫోర్స్ లో హైయెస్ట్ అవార్డ్. మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అర్జన్ సింగ్ గారికి ఒక్కరికి మాత్రమే ఇంతవరకు ఈ 5 స్టార్ ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. అది దానికంటే ముందర ఎవరు లేరు, ఇప్పటి వరకు ఆయన తర్వాత ఎవరు లేరు. అంటే రిటైర్ అయిన తర్వాత కూడా ఈయనకు అటువంటి హోదా ఉంటుంది. మనకు ఆర్మీలో ఎలాగైతే మనకు శామ్ మనెక్షా ఉండినారో, ఫీల్డ్ మార్షల్ శామ్ మనెక్షా, ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా ప్రతి యుద్ధంలో కూడా ఆయన పిలవచ్చు, ఆయన పార్టిసిపేట్ చేయొచ్చు, ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళని ఫీల్డ్ మార్షల్ గా ఎలాగైతే ఆర్మీలో నియమిస్తారో, అలాగే ఇక్కడ మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. దీంట్లో మనం కన్ఫ్యూజన్, చాలా ఈ యొక్క ర్యాంకింగ్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది మనకు. ఎయిర్ మార్షల్ అన్నది వేరే, చీఫ్ ఎయిర్ మార్షల్ అన్నది వేరే, కానీ మార్షల్ ఆఫ్ ది ఎయిర్ ఫోర్స్ అన్నది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది వేరే. మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది హైయెస్ట్ అథారిటీ. ఈయన ఆల్రెడీ గతంలోనే ఎయిర్ మార్షల్ గా ఉన్నారు, చీఫ్ ఎయిర్ మార్షల్ గా ఉన్నారు. ఎన్నో పదవులు స్వీకరించి, ఎన్నో పదవులు ఆయన ప్రమోషన్ లో వచ్చి ఫైనల్ గా రిటైర్ అయిన తర్వాత, ఆయన 1969లో రిటైర్ అయ్యారు. ఆయన రిటైర్ అయిన తర్వాత 2002లో ఆయనకు ఈ యొక్క మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నది ఆయనకు ఇవ్వడం జరిగింది. అఫ్ కోర్స్ సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. 1939లో ఆయన ఫస్ట్ పైలట్ ఆఫీసర్ గా చేరారు. తర్వాత ఫ్లయింగ్ ఆఫీసర్, ఫ్లైట్ లెఫ్టినెంట్, స్క్వాడ్రన్ లీడర్, వింగ్ కమాండర్, గ్రూప్ కెప్టెన్, ఎయిర్ కమోడోర్, ఎయిర్ వైస్ మార్షల్, ఎయిర్ చీఫ్ మార్షల్, ఇన్ని పదవులు ఆయన అధిగమించారు ఎయిర్ ఫోర్స్ లో సర్వీస్ లో ఉండగా. సర్వీస్ అయిపోయిన తర్వాత 1969లో ఆయన రిటైర్ అయ్యి తర్వాత ఆయన సివిలియన్ ఉద్యోగాలు చాలా చేశారు. ఆయనని స్విట్జర్లాండ్, లిచెన్స్టైన్, అలాగే మనకు వాటికన్ సిటీ, వాటికి భారతీయ అంబాసిడర్ గా పంపించారు. అలాగే కెన్యాకు ఆయన అంబాసిడర్ గా పంపించారు. తర్వాత ఆయన ఢిల్లీకి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు. అలాగే మనకు మైనారిటీ మినిస్ట్రీకి సంబంధించి కూడా ఆయన సేవలు అందించారు. కాబట్టి ఎన్నో సివిలియన్ వాటిల్లో ఆయన పనిచేసి తర్వాత 2002లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనకు ఈ మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నటువంటి బిరుదు ఆయనకు ఇవ్వడం జరిగింది. ఈయన మన అంత సుదీర్ఘమైనటువంటి సర్వీస్ లో చాలా యుద్ధాలు చూశారు ఆయన. ఎన్నో, కనీసం అంటే ఒక 60 వెరైటీస్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఆయన నడిపించారు. అంటే ఇప్పుడు సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ వరల్డ్ వార్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ దగ్గర నుంచి తీసుకుని అప్పుడప్పుడే వచ్చినటువంటి మోడర్నైజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్. 69లో ఆయన రిటైర్ అయ్యారు కాబట్టి 1965 పాకిస్తాన్ యుద్ధంలో కూడా ఈయన చాలా కీలక పాత్ర పోషించారు. ఆ 65 యుద్ధంలో ఈయన పాత్రని ఉద్దేశించి భారత ప్రభుత్వం ఈయనకి పద్మ విభూషణ్ కూడా ఆయనకు అవార్డు ఇచ్చారు. అలాగే ఆయన 2వ ప్రపంచ యుద్ధంలో కోహట్ అన్నది మనకు తెలుసు, మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అప్పుడు బ్రిటిష్ ఇండియాలో ఉండేది అది. అక్కడ ఆయన స్టేషన్ చేస్తే అక్కడ ఆయన ఈ పష్తూన్ ట్రైబల్స్ ఎవరైతే అక్కడ బ్రిటిష్ వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నారో వాళ్ళ మీద ఈయన యుద్ధం చేయాల్సిన పరిస్థితి 2వ ప్రపంచ యుద్ధంలో అక్కడ వెళ్ళి ఈయన ఆపరేషన్స్ లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఫైర్ చేసినటువంటి కొన్ని షాట్స్ వల్ల ఈయన ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది కూడా. అటువంటిది ఆయన సురక్షితంగా తప్పించుకొని బయటకు రాగలిగారు. తర్వాత థియేటర్ అంతా ఇటు జాపనీస్ సైడ్ మారిపోయి బర్మా, తర్వాత మనకు ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్, తర్వాత నార్త్ ఈస్ట్ ప్రాంతం, ఇక్కడ యుద్ధాలు ఎక్కువ జరిగినాయి. ఇక్కడ యుద్ధాలు ఎక్కువ జరుగుతున్నప్పుడు ఆయన ఇంఫాల్కి షిఫ్ట్ అయ్యారు. ఆయన ఇంఫాల్కి ఆయన్ని పోస్ట్ చేసేసరికి నంబర్ 1 స్క్వాడ్రన్, అప్పుడు ఎయిర్ ఫోర్స్, భారతీయ ఎయిర్ ఫోర్స్ అప్పుడప్పుడే కొత్తగా స్టార్ట్ అయింది. నంబర్ 1 స్క్వాడ్రన్ లో ఈయన కీలక పాత్ర పోషించారు, దాన్ని కమాండ్ చేశారు ఆయన. అప్పుడు అరక్కన్ ఏరియాలో ఈయన యుద్ధం చేశారు, జాపనీస్ కు వ్యతిరేకంగా యుద్ధం చేశారు ఆయన.
జాపనీస్ వ్యతిరేకంగా యుద్ధం చేసినందుకు మనకు అప్పుడు ఈస్టర్న్ కమాండ్ అలైడ్ ఫోర్సెస్ కమాండర్ అయినటువంటి మనకు లార్డ్ మౌంట్ బ్యాటన్ ఈయనకు డిస్టింగ్విష్డ్ ఫ్లయింగ్ క్రాస్ డిఎఫ్సి అవార్డు ఇచ్చారు అప్పట్లో. అంటే ఒక భారతీయుడికి అది ఎయిర్ ఫోర్స్ లో మొట్టమొదటిసారి అవార్డు రావడం అనేది పెద్ద విషయం. సరే, బ్రిటిష్ ఎయిర్ ఫోర్స్ లో పనిచేశారు ఆయన. పార్టిషన్ అయిపోయిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 15 ఆగస్ట్ 1947లో రెడ్ ఫోర్ట్ మీద ఫ్లై పాస్ట్ చేయడంలో ఆ టీం కూడా ఈయనే నేతృత్వం వహించారు. అంటే బ్రిటిష్ వెళ్ళిపోయిన తర్వాత, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అయిన తర్వాత మొట్టమొదటి ఫ్లై పాస్ట్ జరిగిన దాంట్లో నేతృత్వం కూడా ఈయన వహించారు. సో మనం అర్థం చేసుకోవచ్చు ఎంత కీలక పాత్ర పోషించారు. అంబాలా క్యాంటన్మెంట్ ఆయన అధీనంలో ఉండేది కాబట్టి ఈ అప్పుడున్నటువంటి ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన పాలసీస్, దానికి సంబంధించినటువంటి లెగసీ అన్నిటి కూడా ఈయన మూలస్తంభంగా నిలిచారు. ఎంత సుదీర్ఘమైనటువంటి ఆయన జీవితంలో 98 ఏళ్ల దాకా బతికారు. 2017లో ఆయన చనిపోయారు. ఆయన 2019లో ఆయన సెంటనరీ సెలబ్రేట్ చేశారు. ఆయన చనిపోయిన 2 సంవత్సరాలకి. ఆయన పేరిట ఒక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది బంగాల్లో. అలాగే ఆయన పేరిట ఒక ఫుట్బాల్ టోర్నమెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేస్తుంది. అలాగే వాళ్ళ ఎయిర్ వార్ఫేర్ లో ఈయన స్పెషల్ బస్ట్ పెట్టారు ఆయనని గుర్తు చేసుకోవడానికి. కాబట్టి అర్జన్ సింగ్ అన్న ఒక మార్షల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్సే కాదు, ఆయన ఒక లెజెండ్, భారతీయ లెజెండ్. ఆయన నభూతో నభవిష్యత్తి అని మనకు ఒక సామెత కూడా ఉంటుంది. మనకు ఇంతవరకు ఆయన ముందర ఎవరు లేరు, ఇప్పటి వరకు అయితే ఆయన రీప్లేస్ చేసిన వాళ్ళు లేరు ఎవరు కూడా. ఆయన సేవలు, ఆయనకు ఉన్నటువంటి ఆ ఉన్నత స్థానానికి వెళ్ళడం అనేది ఇంతవరకు ఎవరు రీప్లేస్ కూడా చేయలేకపోయారు. తర్వాత 71 యుద్ధం జరిగింది, మనకు 99లో యుద్ధం జరిగింది, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ ఆయన అధిగమించినటువంటి ఆ ఉన్నత శిఖరాలు ఏవైతే ఉన్నాయో బహుశా ఇంకా ఫ్యూచర్లో ఎవరు వస్తారో మనం చెప్పలేం. కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఆయన హైయెస్ట్ అవార్డు ఎయిర్ ఫోర్స్ తీసుకున్నటువంటి మహానుభావుడు ఆయన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. మనం ఇటువంటి వారు ఎంతో మంది మన దేశాన్ని సేవ చేసి దేశాన్ని ఒక ఔన్నత్యాన్ని, మన గౌరవాన్ని కాపాడుతూ మన దేశాన్ని సురక్షితంగా ఉంచిన వాళ్ళని మన చిన్న నివాళులు అర్పించేటువంటి చిన్న కార్యక్రమం మనం నేషనల్ స్టాఫ్ ద్వారా మనం చేస్తున్నాము. కాబట్టి ఆయన ఆత్మ సద్గతి కలగాలని, ఆయన ప్రేరణ రాబోయే తరాలందరికీ కూడాను అందిస్తూ మన వైమానిక దళంలో, ఎయిర్ ఫోర్స్ లో ఆయన లాంటి వాళ్ళు ఇంకా పుట్టుకు రావాలి, ఈ దేశాన్ని ఇంకా చాలా పటిష్టంగా చేసి ఇంకా ముందుకు తీసుకువెళ్ళాలి. అటువంటి వాళ్ళు ఆయన ప్రేరణతో వస్తారని మనం కోరుకుంటున్నాం. కరెక్ట్ సార్, కరెక్ట్. యాక్చువల్లీ ఫీల్డ్ మార్షల్ అనగానే జనరల్ శ్యామ్ మానిక్ షా గారి గురించే మనం అందరం వింటాం, కానీ వారికి సరి సమానమైనటువంటి వ్యక్తి ఎయిర్ ఫోర్స్ లో ఉన్నారు అని నిజంగా ఈ రోజు మనకు తెలిసింది. అర్జన్ సింగ్ గారికి ఘనంగా మనం నివాళులు అర్పిద్దాము. అటువంటి వీరుల గాథల్ని మన పిల్లలకి తెలియజేద్దాము. ఇక నెక్స్ట్ అంశం సార్, ఈ వారం మనం వెపన్ సెగ్మెంట్ లోకి వెళదాం. వెపన్ సెగ్మెంట్ లో K4 మిజైల్, ఇది కలాం 4 అని అంటున్నారు. న్యూక్లియర్ క్యాపబుల్ ఇంటర్మీడియట్ రేంజ్ సబ్మెరీన్ లాంచ్డ్ బాలిస్టిక్ మిజైల్. ఇది అరిహంత్ క్లాస్ సబ్మెరైన్స్ కి ఈ మిజైల్ ని యూజ్ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు సార్. K4 మిజైల్ ఎలా పనిచేస్తుంది, వివరాలు ఏంటి? K4 అన్నటువంటి మిజైల్, కే అన్నది కలాం గారి పేరుతో వచ్చింది. మిజైల్ మ్యాన్ ఆఫ్ భారత్ అని అంటాం కదా, కాబట్టి ఆయన పేరిటనే ఈ సిరీస్ కే సిరీస్. K4 అన్నది సబ్మరైన్ నుంచి లాంచ్ అయిన మిజైల్. ఇది ఇంటర్మీడియట్ రేంజ్, అంటే 3000 నుంచి 5000 కిలోమీటర్ల మధ్యలో కొట్టగలిగినటువంటి కెపాసిటీ ఉంది. అఫ్ కోర్స్ అఫీషియల్ గా 3000 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల దాకా కొట్టగలదు అని చెప్తున్నారు. దాని లోపల బాంబు సైజ్ కనుక దాని వెయిట్ తగ్గించి మనం వాళ్ళు కనుక ఫైర్ చేస్తే బహుశా 4000 కిలోమీటర్ల దాకా కొట్టచ్చు అని చెప్తున్నారు. కానీ యాక్చువల్గా ఎంత దూరం కొట్టగలదు అనేది క్లాసిఫైడ్, అది చెప్పరు కదా. అది వాళ్ళు చెప్పేటువంటి రేంజ్ కంటే ఎక్కువనే ఉంటుంది. అది అన్ని విషయాలు శత్రువుకు తెలియాల్సిన అవసరం లేదు. మనకు 3000 నుంచి 3500 కిలోమీటర్ లోపల శత్రు స్థావరాలన్నీ కూడాను మన అధీనంలో ఉన్నాయని వాళ్ళకి ఒక వార్నింగ్ వెళ్తే చాలు. బహుశా అవసరం వచ్చినప్పుడు దాన్ని 5000 కిలోమీటర్లకు కొట్టినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఈ K4 మిజైల్ అన్నది సబ్మరీన్స్ లో పెడతాం. మన దగ్గర ఉన్నటువంటి అరిహంత్ క్లాస్ ఆఫ్ సబ్మరీన్స్, ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిగాత్, ఐఎన్ఎస్ అరిదమన్ 3 ఉన్నాయి. 4వది ఆల్రెడీ అది ట్రయల్స్ లో ఉంది. దానికి ఇంకా పేరు పెట్టలేదు, దాన్ని S4 అని చెప్పి పిలుస్తున్నారు దాన్ని. అది కూడా న్యూక్లియర్ పవర్డ్ సబ్మరీన్, న్యూక్లియర్
వెపన్స్ వాడగలిగినటువంటి సబ్మరీన్స్ 4 కూడా. అంటే ఆ సబ్మరీన్స్ నడిపించడానికి న్యూక్లియర్ ఫ్యూయల్ వాడతారు. ఆ సబ్మరీన్స్ లో న్యూక్లియర్ మిసైల్స్ కూడా ఉంటాయి, న్యూక్లియర్ అటాక్ చేయడానికి కూడా వాడేటువంటిది. భారతదేశంలో మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్ ప్రకారము మనకు నో ఫస్ట్ యూస్ మనకు పాలసీ ఏదైతే ఉందో, మొట్టమొదటిసారి మనం ఏ దేశం మీద న్యూక్లియర్ అటాక్ చెయ్యము అన్నటువంటి మన పాలసీ ఏదైతే ఉందో, ఆ పాలసీలో ఏం చెప్తున్నామంటే, భారతదేశం మీద దాడి జరిగితే రెండవ రెస్పాన్స్ మా దగ్గర నుంచి తప్పకుండా ఉంటుంది, ఫుల్ ఫోర్స్ తో ఉంటుంది అని కూడా అదే డాక్టరీన్ మనం చెప్పుకుంటున్నాం. అది మన ల్యాండ్ బేస్డ్, మన భూమి మీద ఉన్నటువంటి అన్ని కూడా 1-2 గంటల్లో అన్ని మీద దాడి జరిగి మన న్యూక్లియర్ సైట్స్ అన్ని వాళ్ళు అటాక్ చేస్తే, సబ్మరీన్ నుంచి కొట్టగలిగిన అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ, తప్పించుకోలేకుండా మనం అటాక్ చేయగలిగిన కెపాసిటీ మనం పెట్టుకున్నాం. అది ఈ ప్రస్తుతానికి 3 మన సబ్మరీన్స్ నుంచి కొడుతున్నాం మనము. కాబట్టి దాంట్లో వాడేటువంటి మిసైల్ ఇది K4 మిసైల్. దీని యొక్క హైట్ రమారమి 39 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది 17 టన్నుల బరువు ఉన్నటువంటి మిసైల్ ఇది. దీంట్లో వెపన్ ఏదైతే మిసైల్ అంటే బాంబ్ ఏదైతే పెడతారో దాంట్లో 2.2 టన్స్ బాంబ్, 2.2 టన్స్ 3500 కిలోమీటర్ల దాకా తీసుకువెళ్ళాలి. కాబట్టి అంత పెద్ద 39 అడుగుల ఎత్తున్నటువంటి మిసైల్. అది సబ్మరీన్ లో పట్టాలి అంటే అర్థం చేసుకోవచ్చు, సబ్మరీన్ లో చాలా స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. అటువంటిది సబ్మరీన్ లో 2 మిసైల్స్ పెట్టగలిగినటువంటి కెపాసిటీ దీంట్లో మనం చూస్తున్నాం. అది ఫైర్ చేయగలిగింది 4 మిసైల్స్ ఫైర్ చేయగలదు. ఈ ఐఎన్ఎస్ అరిహంత్ కానీ, ఐఎన్ఎస్ అరిగాత్ కానీ. ఐఎన్ఎస్ అరిదమన్ వచ్చేసరికి దాంట్లో ఒకటే సైలోలో 4 ఫైర్ చేయగలిగినటువంటి కెపాసిటీ దాన్ని పెట్టారు, అంటే డబుల్ చేశారు. అలాగే రాబోయే S4 లో కూడా 4 ఉండబోతుంది. ఇంకొక 2 తర్వాత వస్తాయి. వాటిల్లో బహుశా దాన్ని ఇంకా కెపాసిటీ పెంచే దిశగా దాంట్లో డిజైనింగ్ అవుతున్నాయి. అవన్నీ ఇంకా ప్రస్తుతానికి ఇంకా రాలేదు, బయటికి రాలేదు. సో ఈ K4 మిసైల్ అన్నది ఒక న్యూక్లియర్ మిసైల్, ఇంటర్మీడియట్ రేంజ్. అంటే మనకి ఇప్పుడు మనకు హెనాన్ ప్రావిన్స్ దగ్గర నుంచి తీసుకొని మనకు చైనీస్ నేవీ, చైనీస్ ఎయిర్ ఫోర్సు, మన భారత సరిహద్దుల దగ్గర కూడా రాకుండా మనం కొట్టగలం. పాకిస్తాన్ సరే దాని గురించి మనం పట్టించుకునే అక్కర్లేదు, పాకిస్తాన్ మొత్తం మన పరిధిలో ఉండదు. కాబట్టి సముద్ర గర్భం నుంచి మనం ఏ దేశం మీదైనా దాడి చేయాలంటే న్యూక్లియర్ అటాక్ కానీ, నాన్ న్యూక్లియర్ అటాక్ కానీ, ఈ K4 మిసైల్ అనేది చాలా కీలకం అవుతుంది. దీన్ని 2010లో మొట్టమొదటిసారి విశాఖపట్నంలో టెస్ట్ చేశారు. పంటూన్ అంటారు. పంటూన్ అంటే సముద్రం లోపల ఒక ప్లాట్ఫామ్ పెట్టి అక్కడి నుంచి ఫైర్ చేశారు. సబ్మరీన్ లో కాకుండా లోపల ఒక ప్లాట్ఫామ్ పెట్టి అక్కడి నుంచి ఫైర్ చేసి సక్సెస్ఫుల్ గా ఫైర్ చేశారు. జనవరి 2010లో చేశారు. అలాగే 2014లో మళ్ళీ పంటూన్ లో పెట్టి చేశారు, సక్సెస్ అయింది. తర్వాత ఫస్ట్ జరిగింది చాలా సీక్రెట్ గా జరిగింది 2010లో. తర్వాత అన్ని కూడా మెల్లిమెల్లిగా అందరూ చూడడం మొదలు పెట్టారు. 2016లో టెస్ట్ అయింది. ఫైనల్ గా ఐఎన్ఎస్ అరిహంత్ లో పెట్టి టెస్ట్ చేశారు 2016లో. మార్చి 31న 2016 ఐఎన్ఎస్ అరిహంత్ లో టెస్ట్ చేశారు, సక్సెస్ఫుల్ టెస్ట్ చేశారు. దాంట్లో కొన్ని మార్పులు చేసి మళ్ళీ పంటూన్ లో పెట్టి చేసేసరికి ఫెయిల్ అయింది. ఇన్ని టెస్టుల్లో ఒకటే ఒక ఫెయిల్యూర్, తర్వాత మిగతా అన్ని కూడా సక్సెస్ అయ్యాయి. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఐఎన్ఎస్ అరిఘాత్ లో కూడా టెస్ట్ చేశారు. ఐఎన్ఎస్ అరిఘాత్ లో టెస్ట్ చేయంగానే కొన్ని నెలల తర్వాత దీన్ని ఇండక్ట్ చేశారు. గత సంవత్సరం డిసెంబర్లోనే ఇండక్ట్ అయింది ఇది. ఈ రోజు మన షిప్పుల్లో అన్నిట్లో కూడా ఉన్నది. అంటే రేపు మన దేశం మీద ఏదైనా న్యూక్లియర్ అటాక్ జరిగితే ఆటోమేటిక్ గా ఐఎన్ఎస్ అరిహంత్, ఐఎన్ఎస్ అరిఘాత్ K4 మిసైల్స్ ని ఫైర్ చేస్తాయి. భూమి మీద ఏంటంటే న్యూక్లియర్ మిసైల్లో దాంట్లో న్యూక్లియర్ బాంబు పెట్టి ఉండదు. మిసైల్ వేరే ఉంటుంది, న్యూక్లియర్ బాంబు వేరే ఉంటుంది. కమాండ్ వచ్చిన తర్వాత 2 కప్పులు చేసి దాన్ని అప్పుడు ఫైర్ చేస్తారు. కానీ సబ్మరీన్ లో మనకు ఛాన్స్ లేదు. సబ్మరీన్ లో ఉన్నటువంటి K4 ఆల్రెడీ న్యూక్లియర్ వెపన్ తో అనుసంధానం అయ్యి రెడీగా ఉంటుంది. అంటే ఫైర్ చేయడానికి వాళ్ళకి దాని సైలోకి షిఫ్ట్ చేసి ఫైర్ చేయడం అంతే. 2-3 నిమిషాల్లో ఫైర్ చేయొచ్చు. కాబట్టి అటువంటి కెపాసిటీ ఉన్న K4 ఈ రోజు K4ను చూసి చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, వాళ్ళు భారతదేశం మీద ఏదైనా దుశ్చర్య చేయాలంటే 100 సార్లు ఆలోచన చేస్తారు. ఆ కెపాసిటీ K4 ఇస్తున్నది మన దేశం. కరెక్ట్. న్యూక్లియర్ అస్త్రంలో రెడీగా ఇమ్మీడియట్ గా ఫైర్ చేయగలిగిన అస్త్రం ఒకటి, 2 శత్రువులు తెలియకుండా సముద్ర గర్భం నుంచి ఫైర్ చేయగలిగిన కెపాసిటీ, 3 దీని రేంజ్ ప్రమారమి మన శత్రువులందరినీ కవర్ చేయగలిగిన రేంజ్. కాబట్టి ఆ అస్త్రం మన అంబుల పొదలో ఉంది. దాన్ని K4 కలాం 4 అని పిలుస్తాము. అఫ్ కోర్స్ నెక్స్ట్ K5 కూడా రాబోతున్నది.
K5 కెపాసిటీ 5,000 కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉండబోతుంది ఇది. దానికి అవసరాలు ఉన్నాయి మనకు. బహుశా మనం చైనాని కొట్టాలంటే కనుక బెయిజింగ్ దాకా కొట్టాల్సిన అవసరం రావచ్చు మనం. బెయిజింగ్ లేదా అక్కడ ఉన్నటువంటి స్థావరాలు కొట్టాల్సిన అవసరం రావచ్చు. అటువంటిప్పుడు మనకు 5,000 కిలోమీటర్ల పై చిలుకు మనకు కావాల్సి వస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆపరేషనల్ K4 మాత్రమే ఆపరేషనల్. K5 ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉండేది. K4 మిసైల్ ఒక డెటరెన్స్ వల్లనే ఈ రోజు మనం ఒక న్యూక్లియర్ ట్రయేడ్ అంటే ఆకాశం నుంచి, భూమి మీద నుంచి, సముద్రం నుంచి, సముద్ర గర్భం నుంచి కొట్టగలిగిన కెపాసిటీ ఉన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న 4-5 దేశాల్లో భారతదేశం ఉంది. అది మన ఒక గర్వకారణం. K4 అన్నది మన ఒక అంబుల పొదలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అస్త్రం. ఎస్ సార్. ఇక నెక్స్ట్ సెగ్మెంట్ కంపెనీ సెగ్మెంట్ లోకి వెళదాం సార్. ఈ వారం మనం కొచ్చి షిప్ యార్డ్ గురించి మాట్లాడదాం సార్. కొచ్చి షిప్ యార్డ్ లిమిటెడ్, ఇది కొచ్చి కేంద్రంగా వీళ్ళు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని తయారు చేసింది. మన INS విక్రాంత్ తయారు చేసినటువంటి షిప్ యార్డ్ ఇది. ఇక్కడ చాలా వార్ షిప్స్, అనేక ఆయిల్ కి సంబంధించి మన డబుల్ హాల్డ్ ఆయిల్ ట్యాంకర్స్, వెజల్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేస్తారు. ఒకసారి డీటెయిల్స్ చెప్తారా సార్? కొచ్చి షిప్ యార్డ్ ప్రాధాన్యత ఏంటి? వాళ్ళు మన ముఖ్యంగా నావికా శాస్త్రం అనేది మనం చాలా కాలం పాటు వదిలేసాం. ఈవెన్ కొచ్చి షిప్ యార్డ్ కొంతమేర వాటిని ఈరోజు మనకు నౌకా నిర్మాణంలో భారతదేశానికి అనేక రకాలుగా సేవలు అందిస్తున్న సందర్భం ఉంది కదా, ఒకసారి డీటెయిల్స్ చెప్తారా? అంటే అంతకంటే ముందర మనకు ఉన్నది మెజగన్ డాక్స్ లిమిటెడ్ ఉండేది. ఇప్పుడు కూడా ఉంది మెజగన్ డాక్స్ లిమిటెడ్. అలాగే గార్డెన్ రీచ్ ఇంజనీర్స్ ఒకటి ఉంది, JRE ఉండేది, అది కోల్కతా బేస్డ్. అది ఇవన్నీ బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి షిప్ బిల్డింగ్ యార్డ్స్ ఇవి. మోస్ట్లీ ఏం చేసేవంటే రిపేర్లు చేసేది. వాళ్ళు షిప్పులు తయారు చేసేవాళ్ళు కాదు. షిప్పులు UK తయారు చేసి ఇక్కడ పంపిస్తే ఇక్కడ ఏమైనా సముద్రంలో వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉండి చిన్న చిన్న డ్యామేజ్లు అయితే దాన్ని రిపేర్ చేయడం మాత్రమే పరిమితం అయ్యి ఉండేది. మనం బ్రిటిష్ నుంచి తెచ్చుకున్నటువంటి INS విక్రాంత్ 1971 యుద్ధంలో వాడినటువంటి INS విక్రాంత్ ఏదైతే ఉందో దానిని మెజగన్ డాక్స్ రిపేర్ మాత్రమే చేసేది. తర్వాత చిన్న చిన్న షిప్పులు తయారు చేసేవాళ్ళు వాళ్ళు. గార్డెన్ రీసెర్చ్ కూడా అలాగే చేసింది. కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ 1972లో ఇది స్థాపించబడింది. కానీ ఆల్మోస్ట్ ఒక దశకం పట్టింది. 1984 తర్వాత ఇది ఫుల్లీ ఆపరేషన్ అయింది. చిన్న చిన్న వెజల్స్ వాళ్ళు ఇవ్వడం, తయారు చేసి ఇవ్వగలిగిన కెపాసిటీ వాళ్ళు పెంచుకున్నారు. మొట్టమొదటిది వాళ్ళు చేసింది MV రాణి పద్మిని అన్నది ఫస్ట్ షిప్ వీళ్ళు రోల్అవుట్ చేయగలిగారు. 1981లో రోల్అవుట్ చేశారు. తర్వాత మనం చూస్తే కనుక 95,000 డెడ్ వెయిట్ టన్నేజ్ అని ఉంటుంది. దాని యొక్క కెపాసిటీ అప్పుడు ఫస్ట్ వీళ్ళు అచీవ్ చేసినటువంటి కెపాసిటీ. ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్లో 110,000 టన్నుల డెడ్ వెయిట్ టన్నేజ్ ఉన్నటువంటి షిప్పులు వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయగలరు. 120,000 టన్నుల కెపాసిటీ ఉన్నటువంటి షిప్పులని రిపేర్ చేయగలరు. ఆ కెపాసిటీ ఈరోజు కొచ్చిన్ షిప్ యార్డ్కి ఉంది. ఇందాక నువ్వు చెప్పినట్లు INS విక్రాంత్ అంటే పాత INS విక్రాంత్ని స్క్రాప్ చేసేసాం మనం. 1971లో వాడినటువంటి INS విక్రాంత్ని మనం మొత్తం షిప్ బ్రేకింగ్ చేసేసాం, దాన్ని అంతా తీసేసాము. ఇప్పుడు ఆ షిప్ లేదు అది. ఇన్ఫాక్ట్ హీరో సైకిల్స్, మోటార్ సైకిల్స్ INS విక్రాంత్ నుంచి తెచ్చిన మెటల్స్ దాంట్లో వాడారు. చాలా సిరీస్ వాళ్ళ మోటార్ బైక్స్ లో వాళ్ళు చాలా ఘనంగా చెప్పుకున్నారు, మేము దాని నుంచి వాడామని చెప్పుకున్నారు. కానీ నెక్స్ట్ INS విక్రాంత్ అంటే ఇప్పుడు మన నేవీలో పనిచేస్తున్నటువంటి INS విక్రాంత్ ఏదైతే ఉందో, లేటెస్ట్ కొత్త INS విక్రాంత్ కొచ్చిన్ షిప్ యార్డ్ లో తయారైంది. దాన్ని ఫస్ట్ మన ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అంటారు. ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ IAC-1 అని దీనికి పేరు పెట్టారు. బహుశా రెండో ఆర్డర్ ఈ సంవత్సరంలో వస్తుంది నేను అనుకుంటున్నాను. దాన్ని బహుశా INS విశాల్ అని పేరు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీని గురించి చాలా చర్చలు జరిగినాయి. బహుశా రెండో ఆర్డర్ ఈ సంవత్సరంలో వస్తుందని నేను అనుకుంటున్నాను. అది కూడా కొచ్చిన్ షిప్ యార్డే చేస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ ప్రపంచంలోనే బహుశా ఒక 5-6 దేశాల దగ్గర ఉన్నటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని తయారు చేయగలిగిన కెపాసిటీ ఉన్న షిప్ యార్డ్స్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ చాలా కీలకంగా ఈరోజు ఎదిగింది. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు చాలా ఎన్నో డిఫరెంట్ ప్రోడక్ట్స్ చేశారు వాళ్ళు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఒకటైతే కనుక మనకు యాంటీ సబ్మరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్స్ ASW SWCs, మనం దీని గురించి కూడా గతంలో ఛాత్రంలో బాగా డీటెయిల్గా చర్చించాం. యాంటీ సబ్మరీన్ కి సంబంధించినటువంటి షిప్పులు
మన సరిహద్దుల్లో, మన దీవుల సరిహద్దుల్లో తిరిగేటువంటి షిప్పులు వీళ్ళు చాలా తయారు చేశారు. ట్యాంకర్స్ తయారు చేశారు. ఎందుకంటే సముద్రంలో ఉన్నటువంటి షిప్పులకు ప్రతిసారి వాళ్ళు మన పోర్టుకు వచ్చి వాళ్ళు ఇంధనం నింపుకొని వెళ్ళేటువంటి పరిస్థితులు కాదు కదా, దానికి సప్లై కూడా ఉండాలి. కాబట్టి ఈ ట్యాంకర్స్ చాలా సప్లై చేశారు. అలాగే బల్క్ క్యారియర్స్, ఇన్ఫాక్ట్ కొన్ని విదేశాలకు కూడా వీళ్ళు సప్లై చేశారు. చాలా ఎక్స్పోర్ట్స్ కూడా వీళ్ళు చేశారు. అలాగే మనకు చూస్తే కనుక ప్లాట్ఫామ్స్ సప్లై చేశారు. టెస్టింగ్ ప్లాట్ఫామ్స్, మనకు మిలిటరీ నేవీకి సంబంధించి మనకు ప్లాట్ఫామ్స్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ ఒక దగ్గర పెట్టి ఇక్కడ నుంచి ఫైరింగ్ చేస్తే ఆ ప్లాట్ఫామ్ మీద వెళ్ళి కొట్టాలి. అది డెసిగ్నేటెడ్ స్పాట్ చూసి, అంటే మన షిప్పుల్ని పేల్చలేం కదా, షిప్పుల్ని పేల్చకుండా దానికి ఒక ప్లాట్ఫామ్ తయారు చేస్తే అక్కడికి వెళ్ళి కొట్టగలరు. అటువంటి ప్లాట్ఫామ్స్ని వీళ్ళు తయారు చేస్తారు. అలాగే డైవింగ్ సపోర్ట్ వెసల్స్, మనకు షిప్పుల కింద ఏమైనా హాల్లో ఏమైనా దెబ్బలు తగిలాయా, అక్కడ ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా, అక్కడ ఏమైనా డ్యామేజెస్ అయినాయా, అవి చెక్ చేయడానికి వెళ్ళేటువంటి షిప్పులు ఉంటాయి, పోర్ట్లు ఉంటాయి, అంటే మీడియం సైజ్ షిప్స్. వాటి అంటే ఈ డీప్ డైవింగ్ లోపల వెళ్ళి వాళ్ళు రెస్క్యూ చేయడము, రిపేర్లు చేయడం చేయగలిగినటువంటి బోట్లు అటువంటివి కూడా వీళ్ళు తయారు చేశారు. ఫెర్రీస్ తయారు చేశారు. ఎస్పెషలీ మనకు కొచ్చిన్ సంబంధించిన హార్బర్కి సంబంధించి, లక్షద్వీప్ సంబంధించి వీళ్ళందరికీ కూడాను ఫెర్రీస్, అక్కడ ఉన్నటువంటి మనం చూస్తే గోవాలో వెళ్తూ చూడొచ్చు, మనం మండోవి నది దాటడానికి ఫెర్రీస్ ఉంటాయి. దాంట్లో మనకు కార్లు ఇవన్నీ పెట్టుకొని వెళ్తుంటారు. ఎందుకు నువ్వు నేను మనం బంగ్లాదేశ్ లో వెళ్ళాం కదా, మనం వెళ్ళాం, మనం పద్మా నది దాటాం మనం. అటువంటి ఫెర్రీస్ వీళ్ళు తయారు చేశారు. టగ్ బోట్స్ అంటే పెద్ద షిప్లని తోసుకొని వెళ్ళేది. మనకు ఎయిర్ క్రాఫ్ట్ లో కూడా మనం చూస్తాం, మనం సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా మనం ఎయిర్ క్రాఫ్ట్ వెళ్తే కనుక ఆ ఎయిర్ క్రాఫ్ట్ తోయడానికి కింద ఒక టగ్, మనకు ఒక చిన్న వెహికల్ ఉంటుంది, అది ఒక రాడ్ పెట్టి దాన్ని ఎయిర్ క్రాఫ్ట్ పుష్ చేసి వదిలిన తర్వాత వెళ్తుంది. అటువంటిది షిప్పులకు సంబంధించినటువంటి టగ్ బోట్స్ అవి వీళ్ళు తయారు చేశారు. కాబట్టి దీన్ని షిప్ డిజైనింగ్ కావచ్చు, షిప్ బిల్డింగ్ కావచ్చు, షిప్ రిపేర్లు కావచ్చు, అన్నిటికంటే కీలకమైనది మెరైన్ ఇంజనీర్లే ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు ఇంకేదైనా షిప్ యార్డ్ లో వెళ్ళి పనిచేయడము, ఇంకేదైనా వాళ్ళ ప్లాట్ఫామ్స్ పనిచేయడం అటువంటివి కూడా చేయగలుగుతున్నారు. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ మన దేశానికి చాలా అద్భుతాలు సృష్టిస్తోంది, ఎంతో విలువైనటువంటి సేవలు అందిస్తోంది. అఫ్ కోర్స్ ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కంపెనీ ఇది. అదే కేరళ ప్రభుత్వంలో ఉంటే భ్రష్టు పట్టు ఉండేది, పాటికి అక్కడ యూనియన్లు గోలా అంతా నాశనం అయి ఉండేది. అది కేంద్ర ప్రభుత్వంలో అధీనంలో ఉంది కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయినా కానీ కూడా దాన్ని పారదర్శకంగా అద్భుతాలు చేయగలుగుతోంది అంటే కనుక దాన్ని అభినందించవలసిందే. కొచ్చిన్ షిప్ యార్డ్ ఇంకా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద షిప్పులు తయారు చేసి, ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని తయారు చేసి మన దేశం యొక్క రక్షణకు దోహదపడుతుందని మనం కోరుకుందాము. వాళ్ళ మేనేజ్మెంట్, వాళ్ళ సిబ్బందికి, అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నటువంటి ఎకో సిస్టమ్, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎవరైతే దీనికి యాన్సిలరీ యూనిట్స్ ఉంటాయో వాళ్లకు, వీళ్ళనందరినీ సపోర్ట్ చేస్తున్న డిఆర్డిఓ ఎకో సిస్టమ్, వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. ఎస్ సార్, మీరు అన్నట్టుగా చాలా విషయాలు, బ్రేవ్ హార్ట్ సెగ్మెంట్ కావచ్చు, వెపన్ సెగ్మెంట్ కావచ్చు, కంపెనీ సెగ్మెంట్ కావచ్చు, ఈ మూడు మిస్ కాకుండా ఫాలో అవుతే భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా సైన్యము, త్రివిధ దళాల్లో జరుగుతున్నటువంటి అంశాలు, వాటి మీద ఒక సంపూర్ణమైన అవగాహన వస్తుంది. రెగ్యులర్ గా న్యూస్ ఐటమ్స్ మనం అనేక సందర్భాల్లో మనం చూడడానికి అవకాశం ఉండొచ్చు, కానీ ఈ మూడు మాత్రం స్పెసిఫిక్ సెగ్మెంట్స్ ఖచ్చితంగా మీరు మీ పిల్లలకు చూపించే ప్రయత్నం చేయండి. ప్రేక్షకులకు నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ విషయం మీద. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విషయాలు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక ఈ వారం ఎపిసోడ్ ని మనం ముగిద్దాము. చూసారు కదా ఈ వారం ఎపిసోడ్ ని, ఇది 88వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం, నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.